పెట్టినావు బట్టలు? ఎక్కడ పని అక్కడనే ఉన్నది, బట్టలు మొదలు పెట్టుకున్నావు? కాదమ్మా, ఎండెళ్ళింది కదా, ఈ బట్టలు విన్నాక ఇంట్లో పని వచ్చి చేస్తాను. ఏమో ఎక్కడ పని అక్కడ పెట్టావు, బట్టలని మొదలు పెట్టుకున్నావు. ఏ పని చేస్తున్నావేమో నీకన్నా అర్థమవుతుందా? సరే అత్తమ్మా అత్తన్నా. ఆ బోళ్ళన్నీ అట్లే ఉన్నాయి, ఇల్లు ఉడవలేదు, ఏం ఉడవలేదు, వచ్చి బట్టల కడ కూర్చున్నావు. పొద్దున్నే అన్నీ వేసినత్తమ్మా, ఇప్పుడు తిన్న బోల్లే పడ్డాయి. ఇవి వేసినాక ఎండేసి వచ్చి అదే పని చేస్తా. అయితేవే కానీ పెళ్ళి 2 ఏళ్ళు అవుతుంది, ఇంకా కట్నం పైసలు ఎప్పుడు తెస్తా అనుకుంటాను? నీకు సొయ్యి ఉందా, మీ అబ్బాకు సొయ్యి ఉందా? మా బాబుకు ఫోన్ చేసినత్తమ్మా, ఈ తాప పంట పైసలు వస్తే ఎట్లా వేసి నీ కట్నం తీసేస్తా బిడ్డ అని మాట్లాడిండు. ఆపు, నీ నాటకాలు నాకు తెలియదు అనుకుంటున్నావా? ఈ పంట ఆ పంట ఈ పంట అని ఎన్నిసార్లు చెప్తావు? ఈ ముచ్చట్లు చెప్పి చెప్పి నా చెవులు తూట్లు పడతాయి. మనిషివేనా ఏమన్నా? మాట్లాడతాను, ఈ పంట తెచ్చిస్తా ఆ పంట తెచ్చిస్తా అని. అది తెచ్చేది లేదు, నాకు ఇచ్చేది లేదు. ఇక నీకు తెలుసు అత్తమ్మ మా ఇంట్లో పరిస్థితులన్నీ. ఏమో ఇక నీకే తెలవాలి ఆ ముచ్చట ఏంటో. ఇట్లా మెల్లమెల్ల చెప్తే ఇంటలేవు. ఈసారి వాడు కట్నం పెద్దలు తెలియనుకో, మెడలు బట్టి బయటకు దొబ్బెత్తా అనుకుంటాను. మా అమ్మ ఎక్కడ జట్టకు దొరికింది. ఎంత చేసినా కూడా మంచిగా అవుతుంది. పడితే వాడుకుంటూ పోతాడు, చక్కగా తీసుకురారు, ఎత్తో బాధ ఎక్కుంటో బాధ. మరి రాళ్ళు తట్టిపడని ఏం తట్టిపడని ఎటువైనా పొద్దున ఇంకా రాకపోతే ఎండ పొలం కలిగిన బాబు కింది మడి మొత్తం ఎండిపోయింది కదా, నీళ్ళు గిట్లా పెట్టేసి వచ్చిన మొత్తం వరంతా ఖరాబ్ అయింది, తెల్లగొలకు వచ్చింది కదా, ఏం చేద్దామంటావు? మొన్న మందు కొట్టమని చెప్పిన, మొరో మొత్తుకొని చెప్పిన, కొట్టినావురా నువ్వు? కొట్టినోళ్ళే గట్లనే ఉన్నాయి, కొట్టినోళ్ళే గట్లనే ఉన్నాయి బాబు. సరేరా, చేసే ప్రయత్నం అయితే చేద్దాం. మందు కొట్టినాం అనుకో ఇంకా నసివా ఏముందా, మన చేతులు ఏముంది, మనం చేసే ప్రయత్నం అయితే చేయాలి. సరే బాబు, రేపు కొడుతుంది. సరే బిడ్డ, అక్కకి ఇట్లా ఫోన్ చేసినావారా? చేయలేదే బాబు, ఎందుకే? రాత్రి అక్క కలలుగా అనిపించింది బిడ్డ, బావ కొట్టినట్టుగా కట్నం గురించి. మనం కట్నం ఇస్తా అని ఇవ్వకపోతుంది, ముందటికి ఇస్తా అంటే ముందటికి ఇవ్వకపోతుంది. ఇప్పుడు ఈ పంట చూస్తున్నావు ఇట్లుండే, పెళ్ళై 2 ఏళ్ళు అవుతుంది, అక్క కట్నం ఇస్తా అని ఇవ్వకపోతుంది, ఈ పంట చూస్తున్నాము ఇట్లుండే. ఇట్లా చేద్దాం బిడ్డ, పెట్టిన పెట్టుబడి కూడా మనకు అత్తలేపా, ఇస్తా అని ఇప్పుడు వాళ్ళకి మాట ఇస్తుంది, ఎటు కాకుండా అయిపోతుంది. అని ఏం చేద్దామని నాకు అర్థమవుతలేదురా, నాకు మనసున పడతలేదు. అక్కను ఒకసారి చూసేద్దాం పారా. నీకు అసలే నడుము నొప్పి ఉంది, ఈ ఎండలో గంత దూరం ఏమొస్తావు? నేనే పోయి అక్కను దొరుకుని వస్తుంది బాపు, 2 రోజులు ఉండి పోతుంది. నేను కూడా మెల్లమెల్లగా వస్తారా, అక్కడికి వాళ్ళు వచ్చినాక నేను కట్నం పైసలు అడుగుతారు, అడుగుతా నువ్వు వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు? ఇప్పుడు వాళ్ళు మాట అంటారు, నువ్వో మాట అంటారు. ఇప్పుడు తెలిసి తెలియని కాడ ఇద్దరికి లొల్లులు అవుతాయి. నేను వచ్చినా అనుకో, వాళ్ళకి నేను పెద్ద మనిషి లెక్క అన్ని సముదాయించి చెప్తా, ఈయేడు కాకుండా ముందటికి అన్ని ఇస్తా. అట్లా ఒప్పుకున్నారా? ఒప్పుకోకపోతే ఏదో రకంగా నేను వాళ్ళకు నచ్చ చెప్పి తోలుకొండద్దాం ఇద్దరం కలిసి. కట్నం పైసలు ఏముందే బాపు, పంట చేతికి రాకపోతే మన భూమి అమ్మైనా వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చేద్దాం. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? తెలిసి తెలియక మాట్లాడుతున్నావు అంతా. ఉన్న భూమి అమ్మే అక్క కట్నం ఇస్తే రేపు నీ భవిష్యత్తు ఏందిరా? నీకు పిల్లని ఎవరు ఇవ్వాలి? ఇవ్వలేపు. భూమి ఉండాక కూడా పిల్లల్ని ఎవరు ఎత్తలేరు. ఉన్నది అమ్ముకొని వాళ్ళ కట్నం ఇస్తే నీకు రేపు పిల్లని ఇస్తారు ఎవరన్నా? అదంతా నేను చూసుకుంటుంది బాపు, అక్క కంటే ఎక్కువనా? తర్వాత నేను సంపాదించుకుంటుంది, నా అదృష్టం మంచిగా ఉంటే. సరే బిడ్డ, ఎట్లయితే గట్లేదురా. ఎండ బాగా నువ్వు బోధిని పోరా. సరే బాపు. తిన్నావా? నువ్వు తిన్నావా? నేను తిన్నా, నువ్వు పోరా. అన్నం వేసుకురా అన్న. తిన్నావా? నువ్వు తిన్నావా? నేను ఇంకా తినలే, నీకోసం చెప్తాను. ఏమైంది మొక్కం అంత గట్లుంది? ఏం లేదు కానీ. ఏమైంది చెప్పు. ఇగో మీ అమ్మ ఇట్లా కట్నం పైసల గురించి ఇంట్లోకి వెళ్ళి పంపిస్తా అని ఎట్లా పడితే అట్లా మాట్లాంటారు. నేను చెప్పినా కదా దానికి అడగకమని మొన్ననే, మళ్ళీ నిన్ను అడిగిందా? ఇవాళ పనంతా వేసుకొని బట్టలు వింటానా, ఎక్కడ పని అక్కడనే పెట్టుకొని బట్టలు వింటానే ఏందని పని లేకున్నా అక్కడికి వచ్చి మరి కట్నం గురించి అడిగి ఎట్లా పడితే అట్లనే అన్నది. నీకు కూడా తెలుసు కదా, మా బాబు ఒక్కడే చేస్తాడు ఇంట్లో. పంట పైసలు వచ్చినాక ఇస్తాను అన్నాడు కానీ అవి ఏమైనాయో ఏంటిదో ఏం అర్థం అయితే లేదు.
ఇయ్యాలన్నా ఏ ముచ్చట తెలుసుకో అని మీ అమ్మ గట్టి అరిసింది, లేకుంటే ఇంట్లోకి వెళ్ళగొడతా అని మాట్లాడింది. నీకు తెలుసు కదా. నాకు తెలుసు కాబట్టి నేను అడుగుతలేనే. అయినా దాళ్ళ గురించి నువ్వు పట్టించుకోకు, వాళ్ళు ఎన్నో అంటారు. నేను నిన్ను ఎప్పుడన్నా రూపాయి కట్నం అడిగినాయే? దీనికోసం నువ్వు ఎందుకు బాధపడుతున్నావు చెప్పు. నేను ఉన్నగా నేను చూసుకుంటాను. సరే పోయి అన్నం వేసుకొస్తా. సరే వేసుకో. ఏందే ఎక్కడ పనులు అక్కడనే ఇంట్లో అన్ని పెట్టి ఇక్కడ తీరిగ్గా కూర్చున్నావు? అక్క ఇప్పటిదాకా చేసిన కదా, చాయ్ తాగుదామని ఇట్లా కూర్చున్నా. అయినా నా ముందరనే ఇంటి ఆడబిడ్డను నీ ఎదురుగా వచ్చి నిలబడ్డా కూడా అట్లనే చలనం లేకుండా కూర్చుంటున్నావేందే? ఇప్పుడే కూర్చున్నా అక్క, పని తీరింది. నువ్వు వచ్చి 5 నిమిషాలు అయిందే, మన టైం ఏమైందని నువ్వు అన్నతోటి లేటున్నా కదా. మాట్లాడుతున్నావా? అయినా ఏందక్క ఇంట్లో పని అంతా ఏనే పడుతుంది, నువ్వు నా మీద ఎందుకు కొడతావు చెప్పు. పని శాత కాదు కానీ నోరు మాత్రం బాగా లేస్తుంది. మా అమ్మరా నీ సంగతి చెప్తా. అసలు మా తమ్మున్నానాలి ఏందే నోరు దానికి బాగా లేస్తుంది. కాదత్తమ్మా, ఇప్పటిదాకా పని చేసి ఇప్పుడే చాయ్ తాగుదామని ఇట్లా కూర్చున్నా. అంటే నీకు కూర్చునేటానికి కూడా టైం ఇవ్వటం మమ్మల్ని ఏమనుకుంటున్నావా? అసలు ఈ ఇంటికి పెద్ద నువ్వే అనుకుంటున్నావా లేకపోతే నేను అన్న అనుకుంటున్నావా? అసలు ఏమనుకుంటానా నువ్వు? అవును, నాకు ఒకటి తెలియక అడుగుతా. మొత్తం నీదే పెత్తనమైనట్టు, నీదే మొత్తం రాజకీయమైనట్టు, నువ్వు చెప్తే మీ వినాలన్నట్టుగా మాట్లాడతాను. అసలు ఏమన్నా ఉందా నీకు? నేను ఎప్పుడు అట్లా అనుకున్నా అత్తమ్మా, మీకు అన్ని తీర్ల పనులు చేసి పెట్టబడుతుంది. అంటే నా బిడ్డ అంటే నీకు మర్యాద లేదా? పని చేసిన అంటున్నావు. ఏం పని చేసినావే? నేను పొద్దున చికెన్ అండుమని చెప్పిన, అసలు నాకు అండి పెట్టినావా చికెన్? నా బిడ్డ రాక రాక ఇంటికి వచ్చింది, ఉప్పొసకో ఊరోసకో చికెన్ అండమంటే నీ ముళ్ళు ఏమవుతుంది? నీ అవగారి నుంచి కొంచెం లెచ్చాడుతానువా? నా సొమ్మే కదా అండేది. ఊరి మీద లేని రోగాలన్నీ నీ అయ్యకుండా తమ్ముడికి వచ్చినాయా? ఎప్పుడు చూడు ఈ రోగం వచ్చింది, ఆ రోగం వచ్చింది, పంట మంచికలేదు, ఆ పంట మంచికలేదు. పంట గురించి నాకెందుకు, రోగాల గురించి నాకెందుకు? నా కట్నం పెసలు తెచ్చిమన్నప్పుడు తెచ్చియాలి. ఒక్కసారి చెప్తాను, మనుషులెక్క లేవా? కనిపిస్తలేవా మేము? నీ బతుకు పాడుగాను. ఎందుకే నా బిడ్డని ఇచ్చిన కానీ అట్లనే చేసిందా? నీ అయ్యలెక్క ఉన్న కట్నం అని తీసుకున్నా, నాకు మాట రాకుండా. ఆగే అమ్మ నువ్వు. అవునే, మా తమ్మునికి ఉన్నోళ్ళని ఇంట్లోకించి పిల్లని చేసిన కానీ వాడు బాగుపడుతుండే, మాకు ఆడబిడ్డ కట్నం వస్తుండే. ఇంట్లో ఉన్నదాన్ని ఒక్కదాన్ని ఆడబిడ్డను వచ్చినప్పుడు కూడా కనీసం తిండికి కూడా చూసుకునే పరిస్థితులలో లేరా నీ వల్ల. దరిద్ర పొట్టుదాన ఏ గడియలలో నా ఇంట్లోకి నా తమ్ముని గండను దాప్రమించినావు, మా గండను దాప్రమించినావు కానీ ఇంత కూడా మనశ్శాంతి లేదు. ఛీ, మా తమ్ముడైతే రాని ఆమె సంగతి నీ సంగతి ఇలా చెప్తా. ఒప్పుకున్న కట్నమే ఇంకా గతి లేదు, ఇంకా నీకిద్దరా కట్నం ఇలా మోకాలకు? ఎందుకత్తమ్మా, నేను కూడా మీ బిడ్డ సొంతాన్నే కదా. చిన్నప్పటి నుంచి అమ్మ లేనందుకు బాబు బాగా కష్టపడి పెళ్ళిళ్ళు చేసిండు, ఇప్పుడు మా తమ్ముని చదువు పెట్టాడు. చిన్నప్పటి నుంచి అమ్మ లేనందుకు బాబు బాగా కష్టపడి పెళ్లి చేసిండు, ఇప్పుడు తమ్మును చదివిపిస్తాడు. ఏదో ఎల్లక్క కట్నం పైసలు జరుపుతాడు. అర్థం చేసుకోరు అత్తమ్మ, ఇస్తాడట కానీ. నేను బాగా అర్థం చేసుకున్నా. నీ అన్న 2 లక్షలు చదివిపించుకుంటావా? నీ అయ్యని బాగా చేపించుకుంటావా? ఏమన్నా ఒక్క మాట అంటే అయిపోయి బుడ్డలు పెట్టుకొని నడించ కూర్చొని ఏడ్చుడు తప్ప నీతోనే కూడా కాదు. అర్థమైందా? ఎప్పుడు ఏడ్చుకుంటుండు తప్ప ఇంకేమన్నా ఉందా నీకు కొంచెం కూడా? ఇప్పుడు నా ఇంట్లో జట్ట కూర్చుంటది, ఎప్పుడు ఏడుతుంది. ఇదే ముచ్చట ఊకే చెప్పిపించుకున్నావు అనుకో, మెడలు పెట్టి బయటకు దొబ్బెత్తా. సియ్యన్న సిగ్గు లేకుంటే ఇన్న ఏడ్చుకుంటా నిలబడ్డామేమే. ఆకలైతే చికాండి పనడా అట్లనే బట్టలు పిండాయి. ఏం చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి? ఇది చెప్పు తింటలేదాయే. నా ఇదికే మర్రబడబట్టే కట్నం పైసలు తెమ్మంటే కట్నం పైసలు తెత్తలేదాయే. వద్దురా కొడుక చేసుకోకురా, వాళ్ళకి ఏం లేదా అంటే వాడినకపాయే. గాడ మంచి పిల్ల ఉన్నది చూద్దాంరా అంటే నాకు అదే పిల్ల కావాలనే. మా అన్న బిడ్డ ఉన్నది 20 లక్షలు ఇస్తారా చేసుకోరా అంటే నాకు అద్దు అని ఇది మంచుకున్నది ఇన్వట్టుకొచ్చే. నువ్వు ఎంత మొత్తుకుంటే ఇప్పుడు ఏమత్తది? ఇప్పుడు మనం మొత్తుకుంటే మందికి ఏళ్ళమవుతాం, దాని ముందట ఈదమవుతాం. చప్పుడంటే ఊకుండు. మనం ఏం చెప్పాలనుకున్నా తమ్మునికి చెప్పి అన్ని మాయ చేసి దానికి విడాకులు ఇచ్చి ఎల్లగొట్టేటట్టు చేద్దాం. దాన్ని ఇంతకెళ్ళి ఎల్లగొట్టతాడు చేయాలి, వాని తోటే ఎల్లగొట్టతాడు చేయాలి. మనం సప్పుడే కూకోవాలి. సరేనా బిడ్డ?
అట్లా అంటే నేను చెప్పినట్టు ఒక ఉపాయం చేద్దాం. చెప్పు బిడ్డ ఏంటిదో. మనం పని చేసినట్టు అదేం పని చేస్తలేదంటే చేద్దాం మనం ఫస్ట్. అత్తాడు నడుపు బియ్యం లేపు నేను ఊరుతా. మీరెందుకు పని చేస్తుర్రే? మరి ఏం చేయాలి ఇక పని నేను చేసుకోకపోతే ఎవరు చేస్తారు? అది ఎటువైంది? అది ఏం చేస్తాను ఇంట్లో మారాని అది మేము దాసోళ్ళమైనాం కాదురా నీ పెండ్లానికి. ఏం చేస్తావు మా కర్మ గిట్లా అయింది. మౌనిక లేదా ఇంట్లో? ఏమో ఏడవన్నదో ఏడున్నదో. అవురా ఈ వయసులో ఆ తల్లిని పని చేయించుడు అవసరమారా? ఇంట్లో కోడలు లేదంటే విచిత్రంగా నీ ఇంట్లో కోడలు ఉండగా అమ్మతో పని చేపిస్తారా? ఇంట్లో ఆడబిడ్డను అత్త కూడా నాతో కూడా పని చేపించుకోవట్రి. అవురా మన అవ్వ ఎంత కష్టపడి మన నీ ఆదింద్రా నీ పెళ్ళమేంద్ర అత్తారింటి కడ కూడా సుఖంగా వారేసుకొని పంట అంటే నడుతుందా? పని చేయకుంటే ఏం చేస్తున్నారు ఇంట్లో? ఇది నువ్వైతే దాన్ని ఏమనవు మా ముందటనే ఈ మాటలన్నీ. నేను అడుగుతావు దాన్ని. మౌనిక అత్తలేదు. ఇంకేడత్తది మంచిగా ఎండ కొడుతుందని కూలర్ పెట్టుకొని పన్నది కావచ్చు. ఇంకా వస్తుందా? నీ భయం ఉన్నదా దానికి? భయం ఉంటే మంచిగా ఉండు. చూసిన వారా నువ్వు వెళ్తే కూడా ఇంట్లోకి ఏం చత్తలేదు. అమ్మ కూడా సొంత బిడ్డ లెక్క చూసుకున్నా కానీ దాని మీదకి ఇష్టం వచ్చినట్టు మరబడుతుంది. 3 రోజులు అవుతుంది వచ్చి. పోరి మంచి ఉన్నావు ఆయన ఎంత ప్రేమ కొద్ది దగ్గరకు పోయి మాట్లాడించినా అని కూడా నువ్వేంది నాతో మాట్లాడేది? అయినా ఇక్కడ ఎన్ని రోజులు ఉంటావు, ఎప్పుడు పోతావు నీ అత్తవారి ఇంటికని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందిరా. అగో గట్లెందుకు అన్నది అక్క? అదొక్కటే నారా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందని ఎంత అన్నగాని కూడా నేనే పోయి దగ్గరకు పోయి మాట్లాడించినా అని కూడా తెలుసో తెలియకన్నా పోనీ చిన్నపిల్లగానా అని వదిలేసి కూడా నేనే దగ్గరకు పోయి మాట్లాడితే కూడా నన్ను గింత కూడా విలువ ఎత్తలేదురా. నాకు మాత్రం ఎవరున్నారా? మీరు తప్ప చెప్పు. ఇంట ఆడబిడ్డ గింత కూడా విలువ లేదా ఇంట్లో? అయ్యో గట్లా అనుకోక అక్క. కాదు బిడ్డ ఏ పని చెప్పినా మర్ర పడుతుంది. ఈ పని అంటలేదు ఆ పని అంటలేదు సప్పుడెక్క వంటుంది. కూరలు బువ్వలన్నీ కూడా నాకే పేరునలు పెడుతుంది. అసలు అదే అత్తనా నేను కోడలు అన్నట్టు మర్చిపోతుంది. అది గట్లే ఎత్తుందా అది? మరి ఏం చేసి బిడ్డ మనం అక్క లగ్గం చేస్తే గంత అప్పాయే కిందనో మీదనో బొర్రుకుంటా వచ్చి అప్ప అంతా కట్టుకుంటుంది. అట్లనో ఇట్లనో మళ్ళీ నీ లగ్గం అయ్యే నీకో ఇంత అప్పాయే. ఆ పైసలు అక్కడ ఉంటే ఏమవుతుంది బిడ్డ? కట్నం పైసలు అవి అడకచ్చుకుంటే ఇంత అప్పులకు బాకీ కట్టచ్చు కదా కొడుక. అందుకే చెప్తానరా మంచి నీ మంచి కోసం చెప్తానా. నేను అడకచ్చుకొని బాకీలలో కట్టుకో. అడుగుతా నేను దాన్ని అడుగుతా. నేను ఏమైనా తింటానని తెచ్చుకుంటానా తాగుతానని అడుగుతానన్నా బిడ్డ? లేకపోతే ఇంకోళ్ళు ఉన్నారు లగ్గానికి అక్కడికత్తే అని చూస్తానన్నారా కొడుక? అట్లా కాదు బిడ్డ. ఇంకా మల్లె బాపు కొడుకు లగ్గానికి బాకీ తెచ్చిండట. ఆ బాకీ కట్టక కొడుకు మీద వేసిండట. ఆ పోరడు ఏం పని చేస్తాడు? పని చేయడా పాటు చేయడా? వానికి ఎట్లా కట్టాలి ఏంటని దొయ్యక వాడు చచ్చిపోయిండట. ఇంకా వాని లెక్క నీకేమన్నా అయితే నేను బతుకుతానా బిడ్డ? నాకు ఒక్కగాని ఒక్క కొడుకు. గట్లా కాకుండా బాకీల మీద వాడు అడగకుండా అవి తెచ్చుకొని బాకీలు కట్టుకో బిడ్డ. బాంచాను నీ మంచిగా చెప్తాన్నారా? సరే తీయ నేను అడుగుతా దాన్ని. ఎట్లా అడగాలో అట్లా అడుగుతా దాన్ని. సంగతి చెప్తాను. మౌనిక మెల్లగా అడుగురా కొట్టేవా ఇంత. మౌనిక అనుకున్నావా? లేవు. ఎప్పుడు వచ్చినావు? మామకి ఇట్లా బయట పని చేస్తే నువ్వు గిడ అనుకున్నావు. ఏం పని ఉంది? పని చేసి వండుకుందాం. బయట కనబడతలేదా? ఎన్నిసార్లు వెళ్ళమంటావు నిన్ను? సరే తీపోయి చేద్దాం. గిడ వండుకుంటావు నువ్వు. నువ్వేనా మాట్లాడేది? ఇట్లా ఎన్నడు మాట్లాడినావు? నీకు ఇట్లా మాట్లాడుతున్నావేంది? నేనే మాట్లాడుతున్నా. సరే కానీ కట్నం పైసలు ఎప్పుడు తెస్తావే? తెస్తా అనుకుంటున్నావా తేవాలనుకుంటున్నావా? అగో ఎన్నడు మాట్లాడినావు? నువ్వు గిట్లా మాట్లాడుతున్నావేంది? ఎప్పుడన్నా అడిగినావా కట్నం గురించి? నాకంటే ముందుగా మా వాళ్ళని అర్థం చేసుకుని నువ్వేనా ఇప్పుడు కట్నం గురించి అడుగుతున్నావేంది? అడుగుతానే బరాబర్ అడుగుతావు. తెస్తావా తేవా? ఇప్పుడు తెత్తవా తేవంటే మా ఊళ్ళ పరిస్థితి నీకు తెలుసు కదా. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? ఇంకెన్ని రోజులు చూడాలి? పెళ్ళై 2 ఏళ్ళు అవుతుంది. ఇన్ని రోజుల నుండి కట్నం లేకుండా ఊరుకుంటావా? ఇస్తాను అంటాడు కదా మా బాపు. ఎప్పుడు ఇస్తాడే? ఇత్తడు. కొద్దిగా అర్థం చేసుకొని ఉండు. నువ్వు తేపో నడు. నువ్వు గింత ఘోరంగా అంటున్నావు. ఏడికి పోవాలి చెప్పు? నేను ఘోరమేముందే నడు. వీడికి వెళ్ళాడు. సరే నేను మా బాపుకి ఫోన్ చేసి చెప్పిస్తా. ఫోన్ కాదు ఇంటికో మీటికి నడు. అగు గట్ల మాట్లాడుతున్నావేంది? కట్నం తెచ్చి మాట్లాడు. నడిపే నడు నడు.
ఇంట్లోకి వెళ్ళాడు. ఏమైందిరా గట్ల దొక్కుతాను దాన్ని? ఎన్ని రోజుల నుండి చూడాలి? కట్నం పైసలు లేదా అది? తెచ్చా రాదు. ఇంకెప్పుడు తెస్తా? 2 ఏళ్ళు అవుతుంది పెళ్ళి. ఇంకెప్పుడు పట్టుకొస్తుంది? నీకు కూడా తెలుసు కదా మా ఇంట్లో పరిస్థితి మంచిగా లేదని. ఎన్నడు అడుగును వీళ్ళకి ఇట్లా ఎత్తాను, ఇంట్లోకి వెళ్ళి బయటకు పంపుతాను. నాకు నువ్వు గవాన్ని చెప్పకే, అర్థమవుతుందా? నాడు తెచ్చిన దానికి కావాలి పైసలు. అరే ఏమన్నా నెత్తి పని చేస్తుందారా? ఏదైనా ఉంటే ఇంట్లో మాట్లాడుకోవాలా? ఈ బజార్లలో లేదురా మీది. అర్థం చేసుకో, ఇంటికాడ మా బాబుకి పానం మంచిగా లేదట. ఈ ముచ్చట్లన్నీ తెలిస్తే ఏమన్నా అవుతుంది. నీ దండం పెడతా, మళ్ళీ పంటకి ఇత్తడిది. అవునా మౌనిక, మనకి ఏం ఆపతున్నదో అందుకే అడిగాడు. పోయి మీ బాబు దగ్గర పైసలు పట్టుకొని రాపో, కట్నం పైసలు. కాదత్తమ్మా, బాబుది పానం మంచిగా లేదని చెప్తుంటే కూడా మీరు అందరు ఒక్కటై అడుగుతారు. ఇంకెన్ని రోజులు ఉండే? 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళ నుండి మంచిగా లేడా మీ అయ్యా? అర్థం చేసుకో. ఆగురా, ఇగో ఈ కట్న పైసలు ఎవరన్నా అడిగి మనపో. పంట పైసలు మళ్ళీ పంట పైసలు ఊకే నువ్వు ఇదేం సాగుతావు. కానీ మనకి ఏం ఆపతుందో ఏం కట్ట ఉందో అందుకని మనకి ఇబ్బంది ఉన్నట్టునే పోయి పట్టుకొని రాపో పైసలు. అత్తమ్మ, పెళ్లి బాకీలే పొచ్చాడు ఆయన. ఇప్పుడు కట్నం కోసం మళ్ళీ బాకీ తీసుకొచ్చి ఈయనకి ఇస్తే మళ్ళీ బాకీలలో పడతాడు. మా తమ్ముడు అంటవా ఏం పని చెయ్యడు. మాకు లేవా బాకీలు లేవా? మీకు ఒక్కరికే ఉన్నట్టు మాట్లాడుతున్నావు. అమ్మ నువ్వు ఊకోయే, ఏమన్నా అంటే అది ఇప్పుడే అనబట్టే. మీరు అందరు ఒకటై నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, కట్నం కోసం వేధిస్తున్నారు. నీకెందుకే? ఏదైనా ఉంటే ఆడు మాట్లాడుకుంటారు. ఆ సంసారంగా ఉండి కానీ పట్టలేదా? నడివే నా కళ్ళ ముందట కనవాడు కట్నం తెచ్చి మాట్లాడినాడు. ఇక్కడ పరిస్థితి చూస్తేనేమో ఇట్లున్నది. బాబుకేమో పానం మంచిగా లేదు. వీళ్ళంతా ఒక్కటే ఏం చేద్దాం అనుకుంటారు ఏమో. ఏమైందా బాబుకి ఇట్లా డల్గున్నావు? ఏం చెప్పాలి, అక్క కట్నం ఇచ్చేది ఉండే అక్కని వాళ్ళు ఎంత ఇబ్బంది పెడుతున్నారు. పంటలు చూసి ఇట్లుండే, పంటలన్నీ ఖరాబ్ అయిపోయా, పైసలు లేకపోయా. ఎవరిని అడిగినా కూడా ఎవరు ఇస్తలేరురా. నేను కూడా మా దోస్తులను వాళ్ళ మీలను 2 లక్షల దాకా అడిగినే. నీకు ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు, సుస్థ అవుతుంది. ఇప్పుడు నీ హాస్పిటల్కి పెట్టాలి ఒకటి, అక్క వాళ్ళకి ఇవ్వాలి ఒకటి. అరే నా హాస్పిటల్ గురించి పక్క పెట్టరాడు. ఫస్ట్ అక్కగా అయితే వరకట్నం ఉంటుంది ఎప్పుడా. గట్లంటే ఏంది బాపు? డాక్టర్ ఏమన్నాడు, 15 రోజులలో మీ నాన్నకి ఆపరేషన్ చేయాలి అని అన్నాడు. ఫస్ట్ అయితే నీ పానం అయితే మంచిగా అంతి. అక్కల పైసలు ఎట్లన్నా తీసుకొచ్చి చేద్దాం, తర్వాత ఇచ్చేద్దాం, వాళ్ళకి ఇచ్చేద్దాం. అరే నా ప్రాణం అయినా పర్లేదురా, అక్కగైతే కష్టం వేయరా. అక్కడ అక్కను ఎంత బాధ పెడుతుర్రు, కొడుతుర్రో తిడుతుర్రో. నువ్వు ఎట్లన్నా చేసి అక్కకైతే కష్టం వేయరా. ఇయ్యకపోతే నిజంగా చచ్చిపోతట్టున్నారా. గంత మాట అంటే ఏమైంది బాపు? నేను లేనా? నేను చూసుకుంటుంది. రేపు పోయి అక్క దగ్గర పోయి అక్కని తీసుకుని వస్తుంది. సరేనా? నువ్వేం రంది వాళ్ళకి ఏం టెన్షన్ పడు, సరేనా? నెత్తిలా అబ్బా దూసుకుందామంటే పని పాడైతలేదే. నీకు పని తీర్చలేదు. అమ్మా బాగున్నట్టుంది, పైసలు ఎత్తుంది కావచ్చు. ఎత్తాను కావచ్చు. తెచ్చినావా పైసలు? సప్పుడు చేయవు. ఏమైంది? మీ నాన్నకి నాకు వెనక పట్టుకొస్తాండా ఆడపిల్లకి ఎందుకు పైసలు ఇచ్చడానికి? ఏమైంది? బెదిరిగుట్లు వేసుకొని బెరికి కూడా పడుతుంది. పైసలు ఏమంటే అత్తమ్మ ఇంటి దాకా వేయినా, కానీ పైసలు ఉన్నాయి కానీ మా బాబుకి ఆపరేషన్ చేయాలట.
లేకపోతే చచ్చిపోతాడు అని మా తమ్ముడు మా బాబుతోడు మాట్లాడతాడు. ఆ మాటలు విన్నాక నాకు ఇంట్లో పోబుద్ది కాలే. ఇక నేను ఇటు వచ్చేసిన అత్తమ్మ. అసలు నువ్వు ఇంటి దాకా వెళ్ళినవా ఎన్న కూర్చొని వస్తానవా? తాపు ఒక్కసారి చెప్పుకుంటుంటాను. నాకు తెలిసే నువ్వు ఇవే ముచ్చట్లు చెప్తావని. నీకు తెచ్చడానికి టైం అత్తలేదు పైసలు. నా అయ్య మంచుకోలేదు. సంత నాకేది ఉంటే నాకేది. నా పైసలు కట్టే పైసలు లేమని చెప్పినా కదా. లేదత్తమ్మ, పోయినా వాళ్ళు మాట్లాడుకున్నా నిజమే, నేను విన్నది నిజమే. పైసలు పానానికి కావాలి. నీ దండం పెడతా అత్తమ్మ. దండం లేదు. మరి నా అప్పులు ఎవరు కట్టాలి? నాకు కట్టేటోళ్ళు ఊకుంటారా? నువ్వు దండం పెట్టి చెప్తాను. మరి నేను కూడా దండం పెడతారా? ఊకుంటారా? నాకు రాని చెప్తానవా? అయినా మా తమ్ముడు గంత మంచిగా చెప్పిండు కానీ పైసలు తీసుకొస్తేనే ఆకిట్లా అడుగు పెట్టమన్నాడు. అయినా పైసలు తీసుకురాకనే వచ్చినావు. అయినా నీ ఇంట్లో అంటేనేమో సమస్య అంటేనే మీ అయ్య చచ్చిపోతాడు, నీ తమ్ముడు చచ్చిపోతాడు, అందరు చచ్చిపోతారని మాట్లాడుతాను. రేపు నాకేదన్నా ఆపదత్తే నా తమ్ముడు ఏమన్నా అయిపోవనా? నాకు అదంతా అవసరం లేదు. చక్కగా పైసలు పట్టుకొని వచ్చిన రోజు నాకు గడపదొక్కు. అత్తమ్మ మీ దండం పెడతా అత్తమ్మ, నన్ను పంపించకు. పరిస్థితి మంచిగా లేదత్తమ్మ. మీరు మనుషులేనా? ఇంటికాడ పానం పోతుందని చెప్పగా కూడా అర్థం చేసుకుంటలేరు. నీ బిడ్డ చూడదని నేను కాదా? పైసలు లేవన్న కొద్దికి అట్నే మాట్లాడతారు. నేను ఆడపిల్లని కాదా, నేను మీ మనిషిని కాదా, నన్ను రోడ్ల మీద వారెత్తారు. ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటే మీకేం రాదు. మీరెన్ని మాట్లాడినా సరే నేను అస్సలకే పోను. ఇది ఎన్ని చేసినా పోతలేదు ఏంటి? బానిచ్చి వాడు దొబ్బేసినా పోలే, మనం ఎన్ని ప్లాన్లు వేసినా పోతలేదు. దీన్ని ఇట్లా కాదే, ఇది ఇచ్చి ఇది పోయేటట్టు ప్లాన్ వేయాలి. దా బిడ్డ. గంతేనే అవ్వ, దీని సంగతి ఏందో యుద్ధం. అక్క అక్క ఏంద్రో గిట్లా వచ్చినావు? అత్తమ్మ మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నావు. మాకేం పుట్టింది? ఏమైంది అత్తమ్మ ఎట్లా మాట్లాడుతున్నావు? ఇంకెట్లా మంచిగానే మాట్లాడుతున్నావా? అసలు వచ్చిన ముచ్చట ఏందో చెప్పరాదురా. ఏం లేదు అత్తమ్మ, 2 రోజులు అక్కని తీసుకోదామని వచ్చిన. అక్క 2 రోజులు తీసుకుపోతావా? అది మొన్ననే వచ్చింది కాదురా. మొన్ననా? మొన్న ఎప్పుడు వచ్చింది అత్తమ్మ? అక్క మంచిగా ఉంది అక్క. మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నాడా? మంచిగా ఉన్నాడు అక్క. మొన్న వచ్చినావని అంటున్నారు. మొన్న ఎప్పుడు వచ్చినావు? ఇవన్నీ ఎందుకు చెప్తారు అత్తమ్మ? నేను ఎక్కడికి రాలే కానీ నువ్వు ఇంట్లోకి రా. అంటే ఇది మీ ఇంటికి వచ్చింది కూడా మీకు తెలియదా? లేదు అది మాకు తెలియదు. అది నా లేకపోతే మా కళ్ళు కప్పుతున్నావా? అందుకే నాకు డౌట్ వచ్చింది. వెంటనే అచ్చుడుతోటే మరి మళ్ళీ 2 రోజులు తీసుకోపోతాయట. మరి పో తీసుకోపోరా, మీ అక్కని తీసుకోపో. ఏమైంది అత్తమ్మ గట్ల మాట్లాడుతారు మా అక్క మీద? 2 రోజులు ఎందుకు, ఎల్లకాలం తీసుకోపోయి అక్కడనే ఉంచుకోండి. చేనేశ్వరం పోతుంది. ఇగో అక్క, నేను మా ఇంటికి పోను. నేను పోతా అని కూడా మీకు ఎన్నడూ చెప్పలే. ఇప్పుడు ఏదో మా తమ్ముడు దేనికి వచ్చిందో తెలియదు. వాడు ఇంట్లో కన్నా రాలే. వాళ్ళు ఎట్లా పడితే అట్లా అంటారు. మా ఇంటికాడ పరిస్థితులు తెలిసి కూడా మీరు ఇట్లా ఆడుకోవద్దు మాతోటి. మీ దండం పెడతా. రారా తమ్ముడు. గిన్నె అంగనాస్ మాటలకేం తక్కువ లేదు. మర్రవాడు జోరు అవుతుంది. మరలబడుతుంది. ఎందుకు మరలబడది? తమ్ముడు ఇక్కడ పరిస్థితి ఏం మంచిగా లేదురా. 2 సంవత్సరాల నుంచి కట్టంలో ఎక్కలేదని ఇక్కడ ఎట్లా పడితే అట్లా అనుకుంటా నన్ను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళగొట్టి. అప్పుడు నేను ఇంటికి వచ్చేసరికి పంట పైసలు వచ్చినాయి కానీ బాబుకి ఆపరేషన్ చేపిద్దామన్నా బాబుతోడు మాట్లాడుతాను. ఆ మాటలు విన్నాక నాకు మంచిగా అనిపించాలి. పానంతో ఆట ఆడుకోవన్నా ఆ కట్నం తీసుకొచ్చుకొని వీళ్ళకి ఇస్తే నా బాబు చచ్చిపోతాడని అర్థమైంది. అందుకే ఇంట్లో దగ్గర రాకుండా మీతోటి మాట్లాడకుండా వచ్చేసిన. ఇప్పుడు వీళ్ళు వచ్చుడుతోట నీకు చెప్పారు. అసలు వీళ్ళకు బాధలు అంటేనే తెలియదు. ఇప్పుడు పైసా 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 పైసా. ఏమైంది జరుగు. చూసిన చూడు అలా తమ్ముడు రాగానే మన గురించి ఎట్లెక్కించి చెప్తుందో. దీన్నట రోజు రాసి రంపన పెడుతున్నామట. నేను వచ్చి 3 రోజులే కదా అవుతుంది అంటే మన అమ్మ రోజు దాన్ని రాసి రంపన పెడుతుందా? అది ఇష్టం వచ్చినట్టు ఎట్లా దొంగడుపులు ఏడుచుకుంటే ఇంట్లోకి రాయించుడే తప్పైంది. ఏమైంది ఏమైంది బావా? ఏంది అంతా అసలు? ఏమైందని మళ్ళీ అడుగుతున్నావా నువ్వు? ఏమైంది బావా? పైసలు ఏవి? నీ అక్క మీద నీకు అంత ప్రేమ ఉంటే కట్నం పైసలు తీసుకొచ్చి మాట్లాడు. ఆగ బుజ్జి. తమ్ముడు
నీకు తెలియదు నువ్వేం పనికి వచ్చినావు. అది చూసుకొని వెళ్ళిపోయి నువ్వెందుకు వచ్చినావు చెప్పు. నేను నేను తోలుకోదామని వచ్చిన. నేను పోను తమ్ముడు, నేను రాను. నువ్వు ఇది ఇట్లనే అంటారు. నువ్వు ఇంటికి ఇవన్నీ బాబుతో ఏం చెప్పదు. నువ్వు చెప్పినట్టు మేము వినుకుంటున్నానే. కట్నం పైసలు లేపో నడు. వస్తా బావా, నేను మళ్ళీ ఒక 3 రోజులు తర్వాత వచ్చి అచ్చులు లేదే లేదు. నీ అక్క నువ్వు తీసుకోపో. ఈ పంట ఆ పంట కట్నం ఇచ్చేది లేదు, తెచ్చేది లేదు. ఇప్పుడు వచ్చి అక్కని దొరకపోతే మొన్న వచ్చింది, అది కట్నం పైసలు కానీ దొరలేము. సపరేట్గా వచ్చింది, దొరకపోరా నీ అక్క నువ్వు దొరకపో. మీకు దండం పెడతా. ఇంటికాడ జరిగిన ముచ్చట మా తమ్మునికి తెలియదు, ఇక్కడ తెలియదు. వాడికి అచ్చుడుతో అట్లా చెప్పకుర్రి. మా బాబుకి ఏమన్నా అవుతుంది నా గురించి. నువ్వు ఇంటికోలే. నేను పోయినా కానీ అక్కడ ముచ్చట తెలిసినాక ఇటు వచ్చినా. నువ్వు పోరా ఇంటికి పో. అంటే నా కొడుకు అప్పులాలు విక్తే నా కొడుకు చచ్చిపోని. నీ అయ్య బతకాలి, నీ అయ్య పంచుకుంటాలి, నా కొడుకు చచ్చిపోవాలి, నా కడుపు కాలాలి. నేను నా కొడుకుని దూరం పెట్టుకొని నేను ఉండాలి. అత్తమ్మ అప్పులంటే ఈ సంవత్సరం కాకపోతే మళ్ళీ వచ్చే సంవత్సరం అన్నది తీర్చుకోవచ్చు. మా బాబు చచ్చిపోతే కనబడతాడా? అంటే నా కొడుకు చచ్చిపోనియా? చచ్చిపోయేదాకా ఎందుకు పోతున్నావు అత్తమ్మ? ఇస్తారు కదా. నీ సంసారం నీకు పట్టింపు లేదా? నీ కట్నం పైసల గురించి నీకు పట్టింపు లేదా? ఇంకెన్నో నీకు పట్టింపు? ఎన్నో మాట్లాడతావు? మెల్లగంటే ఎప్పుడు ఇస్తాడు? మెల్లగా అంటున్నావు. 2 ఏళ్ళు అవుతుంది. ఈ పంట పంట ఈ పంట 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 వచ్చేది లేదు, మాకు ఇచ్చేది లేదు. పని లెక్క దాపరమించినవే. ఏ ముహూర్తం మా తమ్ముని గండాల పడ్డావో కానీ ఎక్కడ జట్టదాన్ని చేసుకొచ్చుకున్నాం మనం. దీన్ని రానిచ్చడే తప్పైంది. నువ్వు ఎందుకు రానిచ్చినావు ఇంట్లోకి? నేను రానిచ్చిన సప్రకమైంది తెచ్చుకుంటా ఇంట్లోకు. నేను రా అమ్మా అని స్వాగతం పంపినారు దానికి మంగళారతి పట్టి. నువ్వు ఇక్కడ ముచ్చట్లు బాబుకి ఏం చెప్పకు. సరే బాబుకి ఆపరేషన్ చేపి తర్వాతనే చూడు. ఇక బావా, ఒక 2 రోజులు నాకు టైం ఇవ్వదు. మీకు ఇవ్వాల్సిన కట్నం పైసలు నేను ఇచ్చేసి వెళ్ళిపోతా. నాకు మా అక్క ఇంటికి వచ్చిన విషయం కూడా నాకు ఏం తెలియదు. ఇంతవరకు నా షోన ఏమీ వేయలేదు బావా. ఒక 2 రోజులు నాకు సమయం ఇవ్వదు. మీకు దండం పెడతా అక్క, నువ్వు జాగ్రత్త. పోయేస్తాను నేను. సరే నువ్వు బాబుకి ఏం చెప్పకు. సరే అక్క. సరే చూస్తా. 2 రోజులలో కట్నం పైసలు లేకపోతే నీ అక్కని నీటికి పంపిస్తా. సరే బావా. ఒక 2 రోజులు ఓపిక పట్టింది. నేను మళ్ళీ మా బాబుతో ఒకసారి మాట్లాడి ఏమొచ్చని చెప్తా. అర్థం చేసుకో. 2 రోజుల దాకా దీనికి తిండి పెట్టకుర్రే. తిండి కాదు, దీనికి మంచి నీళ్ళు పట్ట యువతల్లో పడేస్తా. గడవాడి సాగుపో. అరా నువ్వా ఇంట్లోకి పని. అన్న గేడానికి వచ్చిన చిన్న పని మీద వచ్చిన అన్న. కొంచెం పైసలు అవసరం ఉండే అన్న. ఎంత? ఒక 3 లక్షలు కావాలండి. సరే మరి పైసలు ఇస్తాం కానీ మరి ఏం పెడతావు మళ్ళీ? షూరిటీ కింద జాగ్రత్తలు ఉన్నాయన్న. జాగ్రత్తలు కొంచెం బాగా అర్జెంట్ ఉంది, అందుకనే మీ దగ్గరికి వచ్చినాను. అదే కానీ మరి మళ్ళీ ఎన్ని రోజులకి ఇస్తావు? జాగ్రత్తలు తీసుకొచ్చినావు మరి? తీసుకొచ్చిన అన్న. సరే మరి 6 నెలలకు అన్న ఒక్క రోజు వెనకైనా తెలుసు కదా నా గురించి. మరి మంచిగా ఉండదు. నువ్వు కరెక్ట్ కడితే అంటేనే ఇస్తా, తెలుసా? లేకపోతే మాత్రం ఇక కట్టేసుకుంటా. నా పేరు మీద చేసుకుంటా. మరి 6 నెలల లోపు కడతాను. ఓకే 6 నెలల లోపే తీసుకొస్తా అన్న. 6 నెలలకి ఏ ఒక్క రోజు కూడా లేట్ అయినా ఆ జాగ మొత్తం నువ్వే చేసుకో అన్న. ఓకే మరి సరే. సరే అన్న. ఇక నీకు తెలుసు కదా అన్న, బాపుకు జర ఈ మధ్య హెల్త్ బాగుండట్లేదు, హాస్పిటల్కి కావాలన్న. అదే నా వడ్ల పైసలు రాగానే అన్నయ్య కట్టేస్తా. అందుకని ఇప్పుడు నాన్నకు అవసరం ఉందని చెప్పి అన్న అడుగుతాను. థ్యాంక్స్ అన్న. ఆకలి అవుతుంది. ఎటు పోతానే? ఆకలి అవుతుంది అత్తమ్మ. అన్నం వేసుకొచ్చుకుంటా అని పోతున్నా. అన్నం లేదు, సున్నం లేదు, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టు లేదు. కట్న పైసలు తెచ్చరాక వంట రోజులు అడుగు పెట్టుకోనుకో కాళ్ళు నొక్కొట్ట. అమ్మ ఏమనుకుంటారో అడుగుతా. ఆకలి
ఏం చెప్పినా నేను కొంతమంది రావద్దని చెప్పిండా? చెప్తే ఒకసారి వినట్లేదా? అంటే నా మాట అంటే భేదం లేదా? నీకు విలువ లేదా? అత్తమ్మ బాగా ఆకలి అవుతుంది అత్తమ్మ, కళ్ళు తిరుగుతున్నాయి, కొంచెం నిండా. కొంచెం లేదు బాగలేదు, నీకు ఇట్లా అయితేనే నీకు రోగం తిరుగుతుంది. ఆకలి అయితే ఆకలి, ఇట్లా అయితేనే నీకు రోగం తిరుగుతుంది. ఆకలి ఆకలిని చస్తే నీకు అక్కడ కట్నం పెద్దలు గుర్తుకొస్తాయి. నాకు రాని చెప్తానా? ఏంది దేవుడా ఈ రాత, ఎవరికి లేని జీవితం ఇచ్చినావు. ఇసొంటి జీవితం ఇచ్చేదానికంటే ఒక్కడేసారి చంపేస్తే మంచిగా ఉంటే. ఏమైందక్క? అక్క అక్క ఏమైందక్క? గీడ 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 కూర్చున్నావు. లేదు ఇంట్లో పోదా ముందు. ఏమైందక్క? అసలు గాడి ఎందుకు పడిపోయినా బయట? ఏం లేదు కానీ నువ్వెప్పుడు వచ్చినావురా? నేను ఇప్పుడే వచ్చినా కానీ ఏమైందక్క? నీళ్ళు ఎత్తా. సరే తెద్దు అని ఏమైంది అసలు? ఏం లేదురా. ఏదక్క నువ్వు అట్లా కింద పడిపోయినా ఏం జరుగుతుంది? ఏమైంది అసలు నాకు చెప్పక? చెప్పకపోతే నా మీద ఒట్టే అక్క. తమ్ముడు ఏమని చెప్పమంటావురా? నువ్వు మొన్న వచ్చిన దగ్గర నుంచి నాకు నరకం చూపెడతారు. ఇంట్లో పని చేసినంతసేపు మంచిగానే ఉంటారు. బుక్కెడు తిందామని అట్లా వంట రూమ్లోకి పోయేసరికి తినే అన్నం కాడికి వెళ్ళి గుంజుకుంటారు. 2 రోజుల నుంచి నాకు అన్నం లేదురా. ఏమన్నా అంటే చాలు ఎందుకు ఇట్లా చేస్తారని మాట్లాడితే కట్నం కట్నం అనుకుంటా మస్తు వేధిస్తారా నన్ను. 2 రోజుల నుంచి తినకుండా ఎట్లున్నావు అక్క? ఏం చేయమంటారా? ఇక్కడ బాధల గురించి మీకాడ చెప్దామంటే బాబుకు పానం మంచిగా లేదు. నా మీద రన్ని పోతుంది, మళ్ళీ బాబుకి ఏమన్నా అవుతుంది అన్న బాధకు ఎవ్వరికి చెప్పకుండా ఊకుంటున్నా. తమ్ముడు నాకు బాగా ఆకలి అవుతుంది రా. అక్క నేను అన్నం వేసుకొస్తా అక్క, ఏడోకక్క ఒక 2 నిమిషాలు నేను అన్నం వేసుకొస్తా. అక్క ఫస్ట్ తినక్క. 2 రోజుల నుంచి తినకుండా ఎట్లున్నావు అక్క అసలు? ఎవరిని అబ్బజాయిరా తినిపిస్తాను రా నీ అక్క కన్నం. కట్న పైసలు ఎవిరా? అత్తమ్మ కొన్ని తెచ్చిన అత్తమ్మ, ఇంకో కొన్ని అయితే ఇంకో చదువుతా అత్తమ్మ. ఇంకెన్నడు చదువుతావు? నేను చచ్చినాక చదువుతావా లేకపోతే నా కొడుకు చచ్చినాక చదువుతావా? ఎక్కడ చదువుతాను కూడా రా? ఇంకా వచ్చి మెల్లగా అన్నం తినిపిస్తాను. తినపోతే చదువుతుంది ఆరాది. ఒక్కరోజు తినపోతే ఏం చావద్ది. గట్లంటే పోయింది అత్తమ్మ. గట్లనే అంటా నేను. అసలు ఏందత్తమ్మా గిట్లా చేస్తురు? నేను ఉన్నప్పుడే నా ముంగటి నువ్వు ప్లేట్ గుంజుకుంటున్నావు, నేను లేనప్పుడు ఇంకా మా అక్కని ఎంత టార్చర్ పెడుతురు మీరు? నీకు కూడా ఉన్నది కదా అత్తమ్మ ఒక బిడ్డ. ఆ బిడ్డ మీ బిడ్డలాగా మా అక్క కాదా? ఒక 10 రోజులు టైం ఇరత్తమ్మా. ఇప్పుడు కొన్ని తీసుకొచ్చిన, ఒక 10 రోజులు టైం ఇస్తే ఇంకా మిగతా చదువుతామ్మా. ఇంకెన్నడు చెప్తావు? ఇదే ముచ్చట చెప్పుకుంటుంటావా? 10 రోజులు 4 రోజులు సరే. పైసలు తెచ్చిచ్చినాక నీ అక్కకు అన్నం తినబెట్టు, లేదంటే చక్క నీ ఇంటికి తీసుకోపో నీ అక్కని. అవురా? నా బిడ్డకున్న కాల్సిరి నీ అక్కకుందారా? నా బిడ్డకున్న నీ అక్క కంట కడతాను. గట్ల గడ్డి పెట్టమ్మా. అయినా నువ్వేంది నా జోలు తిత్తున్నావు? నా జోలు తిత్తే మర్యాద ఉండదు చెప్తున్నా. అయినా కిచెన్లోకి ఎవరు రమ్మన్నారు నిన్ను? అన్నం పెట్టాలా నీ అక్కకు? నీ అక్క ఇంట్లోకి వచ్చి నుంచలే మాకు పెద్ద సని పట్టుకున్నది. నీ అక్క నువ్వు తీసుకొని పోతావా లేకుంటే కట్నం పైసలు తీసుకొస్తావా? 2 రోజుల లోపల తీసుకొస్తాను. ఏది నీ ముఖం? తీసుకొని ఉంటాయి ఏందే ముద్ర నష్టపదానా? మిడిగుడ్లు వేసుకొని చెప్తున్నావు. నీకు మంచిగా చెప్తున్నా, నువ్వు కట్నం పైసలు తెచ్చిచ్చేదాకా నీ అక్కకు అన్నం కాదు కదా, పచ్చి మంచి నీళ్ళు కూడా ఇయ్యం. తీసుకొని వా. నాకు ఇట్లా ఎట్లా కాదు, నువ్వు కట్నం పైసలు తీసుకొచ్చాక కుక్క లెక్క వాడు ఉండాల్సిందే. దాంతో ఏంటే బిడ్డ నీకు? అది నాతో వస్తుందమ్మా. ఏమైందిరా సప్పుడు చేయవు? అత్తమ్మ ఒక 10 రోజులు టైం ఇరత్తమ్మ. ఇప్పుడు సగం పైసలు తీసుకొచ్చిన, ఒక 10 రోజులు టైం ఇస్తే మొత్తం పైసలు అప్ప చెప్తా అత్తమ్మ. మీకు 10
10 రోజులు కాదు, ఒక్క రోజు కూడా టైం ఇయ్య. ఏం చేస్తావో చేసుకో. నాకు రేపు పొద్దు వచ్చారు పైసలు కావాలి, లేదంటే నీ అక్కని తీసుకో. ఒక 10 రోజులు ప్లీజ్ అత్తమ్మ. 10 రోజులు వదినా ఒక 10 రోజులు టైం ఇయ్యరు వదినా. నువ్వు మాట్లాడ మీకు దండం పెడతా. 2 రోజులు అన్నావు కదా, పెద్ద తీసుకురా నుండి పెద్ద వచ్చిండు మాట్లాడనీకి. పోయే బయటకి. ఒక 10 రోజులు అత్తమ్మ. అత్తమ్మ మీ కాళ్ళు మొక్కుతాత్తమ్మ. ఒక 10 రోజులు అత్తమ్మ. కాళ్ళు మొక్కుతాడు. 10 రోజులు అనుకుంటా. ఇంకెన్ని రోజులు ఎత్తాడు ఇట్లా? మీరు కాళ్ళు మొక్కితే మీ ఉన్న శని నాకు పడుతుంది. మంచి మర్యాద చెప్తారు, బయటికి నడు. అయినా దీన్ని ఇంట్లోకి ఎందుకు రానిచ్చినావమ్మా? పెద్ద నీ అయ్యమ్మ తొమ్మేమని ఉందా ఇక్కడ? తెచ్చి తినబెడుతుండు. ఏందే ఇంకా ఇస్తున్నావు? బయటకు నడువు. నీకు మంచిగా చెప్తే అర్థం కదా, బయటకు వా. అయ్యో గట్లంటేనండి వదినా. ఇగో అత్తమ్మ, చిన్నప్పటి నుంచి మా అక్కను కాలికి మట్టి అంటుకుంటూ చూసుకున్నాము. ఇక్కడ విషయాలు ఏం జరిగినా మాకు ఒక ఫోన్ కానీ ఏం కానీ చేయదు. ఇక్కడ ఎన్ని బాధలు పడుతుంది కూడా ఒక ఫోన్లో కూడా ఏం చెప్పాలి అత్తమ్మ. మీకు దండం పెడతాం, మీ కాళ్ళు మొక్కుతారు. కాళ్ళు మొక్కకు. ఎన్ని రోజులు అవ్వమంటే ఇట్లా 10 రోజులు. ఇక అత్తమ్మ కొన్ని పైసలు తెచ్చిన అత్తమ్మ. ఒక 10 రోజులు టైం ఇయ్యేది. ఈ పైసలు తీసుకుని మిగతా పైసలు మొత్తం అప్ప చెప్తా అత్తమ్మ. కరెక్ట్ ఉన్నాయా? ఉన్నాయి అత్తమ్మ, కరెక్టే ఉన్నాయి. లేకపోతే మాత్రం తెల్లారి వరకు మీ అక్కని మళ్ళీ ఎలా కొడతా? సరే అత్తమ్మ, జర అన్నం పెడతా. మా అక్కనైతే మంచిగా చూసుకోరు అత్తమ్మ. జర అన్నం పెట్టరు అత్తమ్మ. ఫస్ట్ రాడు నువ్వు ఇక తిని సామి ఆడ. నేను పోయేస్తా, ఏం టెన్షన్ పడకు సరేనా? ఏం చెప్పకు ఇంటిగా. సరే అక్క, సరేనా? బా ఎప్పుడు వస్తున్నా బా? ఇప్పుడే వచ్చిన డిటేట్ వచ్చినరా? ఇంటికి వచ్చిన బా, అక్కని చూడడానికి వచ్చిన బా. చూడు నీకు అమ్మకి మొన్ననే చెప్తాను పైసలు తెచ్చాక ఇంట్లో అడుగు పెట్టకని. నీకేం చెప్పిండ్రా? నేను 5 లక్షలు తెచ్చి ఇంట్లో అడుగు పెట్టమని చెప్పినా కదా, మళ్ళీ అట్టి చేతులతో వచ్చినవా? తెచ్చిన బావా, ఇప్పుడు కొన్ని పైసలు ఉంటే అత్తమ్మకు ఇచ్చిన బావా. కొన్నా అంటే నీరా? ఒక 3 లక్షలు ఇచ్చిన బావా, ఇంకొక 2 లక్షలు ఒక 10 రోజులు ఆగు బావా, ఇస్తా బావా. మీ పైసలు మీకు తెచ్చేస్తా బావా. ఒక్క 10 రోజులు ఒప్పుకోవటరు బావా, మీకు దండం పెడతా. ఒక 10 రోజులు మీ పైసలు మీకు ఇచ్చేస్తా బావా. జర మా అక్కని మంచిగా చూసుకో బావా. జర దానికి అన్నం పెట్టరు బావా, మీకు దండం పెడతా. ఏమనుకోరు, జర పోయిస్తా బావా. వీడు 3 లక్షలు తీసుకొచ్చిండు, ఏం చేస్తుండు, ఏం కథ, ఒక్క ముచ్చట కూడా నాకు చెప్తలేడు. ఏందిరా అన్నా కూడా ఏం చెప్తలేడు. మరి ఇప్పుడు ఏం చేస్తుండు, ఏం కథ, నాకేం అర్థమైతే లేదు. తిన్నావా బాబు? తిన్నా. ఎట్లయినా వారాక బయటకు పోయినా ఫ్రెండ్స్. బయటకు ఏం పని చేసి వచ్చినావురా? ఏ ఫ్రెండ్స్ దోస్తుల దగ్గర పోయి వచ్చిండే. దోస్తుల దగ్గర ఏం పని చేసి వచ్చినావు? అట్లా వేసినాం బాబు బయటకు, అట్లా దోస్తులు ఇట్లా. 3 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఏం చేసినావురా? అది మా దోస్తు గారికి మొన్న యాక్సిడెంట్ అయితే ఇచ్చిన బాబు. వాడిని ఎవరికో దోసుకానికి భూమి కాగితాలు కూడా పెట్టి 3 లక్షలు తీసుకొచ్చి వానికి ఇస్తే వాడు మళ్ళీ ఇద్దరని గ్యారెంటీ ఉన్నదిరా? ఇసరిది బాబు, వానికి బాగా యాక్సిడెంట్ అయితే పానం మీద అవస్తుందని అంటే ఇచ్చేసినాం. అట్లా కాదురా బిడ్డ, నేను కూడా గట్లే ఇచ్చి నేను నష్టపోయినా. నా లెక్క నువ్వు అవుతావా? వాడు ఇప్పుడు తీసుకోకున్న మాట ఇయ్యంగా ఉండదురా. ఎవరు సాగు బతుకుల మధ్య ఉన్నాడు బాబు. ఏం సాగు బతుకున్నా? మనం సాగు బతుకుంటే మనం ఆదుకుంటాడు ఎవడని ఉన్నారా? ఒక్క విషయం నాకు చెప్తున్నావా? ఈ తండ్రి అనేటోడు ఉన్నాడు, మరి తండ్రికి చెప్తాను, నీకు ఆలోచన ఉందా? సరే బాబు, నేను తర్వాత మాట్లాడతాను. ఇప్పుడే ఎండలకి వచ్చిన రామం అవుతుంది. ఏమోరా నీ ఇష్టం రా, నువ్వేం చెప్తున్నావు ఏ సంగతి నాకు తెలియదు. ఇక ఇదేంది ఎంత నిమ్మలంగా కూర్చుంది, ఏం పనులేనట్టు. దీన్ని బట్టిగా అస్సలుకే కూర్చునేది. దీని సంగతి చెప్తావు. నేను ఇంకా అన్నానికి రాలేటివేండి అసలు.
కింద పడ్డది సప్పుడైనా కూడా లేస్తలేవేమే ఇప్పటిదాకా పని చేసి ఇప్పుడు అట్లా కూర్చున్నక్క. అంటే మిగతా పనులన్నీ ఎవరు చెప్తారు అనుకున్నావు నేను చేయాలా నిన్ను చేయమని చెప్పింది అక్క. అన్ని పనులు చేసుకొని వచ్చి అట్లా అలసట అయితే కూర్చున్నా కానీ ఇప్పుడు నేను ఇది దొడు వల్ల మరి తెచ్చుకొని నువ్వే కదా అక్క పారబోసింది. నేనేం కావాలని వారవోసినా అంటే నీకు పని చెప్పాలని నేనే కావాలని వారవోసినట్టు మాట్లాడుతున్నావేందే చిన్న పనే కదక్క, తట్టు సంచి తీసుకొచ్చి ఆడేస్తే అయిపోతుంది. చిన్న పనైనా పెద్ద పనైనా నువ్వు అయ్యాలి. నేను ఈ ఇంటి ఆడబిడ్డని, నేనేం పని చెయ్యా. నేను కూడా అత్తగారి ఇంటికాడ చేసుకొని ఇక్కడికి వచ్చిన. నువ్వు నా ఎందుకు మరిగా నేను చేసుకున్నా ఒకట. అక్క ఏమన్నా పని ఉంటే నా ఇంటికాడ నేను చేసుకుంటా, కావాలని చేపిస్తే నేను చెయ్యను. అయినా నువ్వు కూడా ఒక ఆడపిల్లవే కదక్క, నీకంటే ఒక ఇల్లు ఉంది కదా, అక్కడ చెలాయించుకో. ఇక్కడ ఎందుకు నా మీద చెలాయించుతాను? అంటే ఇప్పుడు ఇది నా ఇల్లు కాదా, అంటే నా తమ్ముడు కాదా, ఇది నా అమ్మగారి ఇల్లు కాదా? అంటే ఇప్పుడు నువ్వు అనేది ఏంది? ఇక్కడికి వచ్చి నేనేదో తేరగా తింటున్నాను మాట్లాడుతున్నావా? తింటే తినక్క, నీ అవ్వగారి సొమ్ము తిన్నాను రోజులు నేను ఏమనను. నువ్వు అనవసరంగా నాకు పని చెప్పకు. నీ ఇంటికాడ నువ్వు చేసుకో, నా ఇంటికాడ నేను చేసుకుంటా. నా మీద పెద్ద అని చెలాయించకని చెప్పి 100 సార్లు చెప్తాన్నా. ఏమో ఊకున్న కొద్దిగా బాగా మాట్లాడుతాను. ఏంటే మాట్లాడకపోతే సగం కట్టిన డబ్బులు ముట్టినాయని బాగా నోరులేస్తుంది. నువ్వు ఒక ఆడపిల్లవే, ఫస్ట్ నువ్వు అదుపులుండి మాట్లాడు. అదుపులా నేనుండాలా నువ్వు ఉండాలా? మా అమ్మకి చెప్తా మా తమ్మునికి చెప్తాగే. ఎందుకని నోరు గంతానం లేస్తుంది నీకు? చెప్తావు ఏముంది? అవ్వగారింటి మీద పడి తింటాను, అత్తగారి ఇలా బాధ్యతల బరువులా నీకు ఏముందని? అంటే నాకు బరువు బాధ్యత లేకనే ఇక్కడ ఉన్నానా? నా అవ్వారి ఇంటికాడ నాకు ఉండే హక్కు ఉన్నదే, బరబ్బర్ ఉంటా. కావాలంటే నువ్వు కూడా నీ అవ్వారి ఇంటికి పోయి ఉండు. ఎవడద్దన్నాడే? మా అమ్మ నాన్న నన్ను అట్లే పెంచలే. ఒక ఇంటికి ఇచ్చినప్పుడు ఆడపిల్ల ఎక్కడ ఉండాలో గట్లనే ఉండాలి. అంటే ఇప్పుడు నా అయ్య వాళ్ళు నన్ను మంచిగా పెంచలేరన్న మాట్లాడుతున్నావు కదా నువ్వు. ఇట్లా కాదే, నీ సంగతి చెప్తావు. మూసుకొని బడుండు. ఇలా నీ సంగతి బరబ్బరి చెప్తామ్మా. నీకు బాగా తిండి ఎక్కువ అవుతుంది. అమ్మా ఏమైంది? ఎందుకు ఎడతాను చిన్న పోట్లెక్క? ఏమైంది? నేను ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉంటాను. అమ్మ నేను పోతా మా అత్తారింటికి. ఎవరేమన్నారు నిన్ను? నాకేం పని చేత కదట, నేను ఎట్టికి వాడి తింటున్నాను అట్నే. ఎవరంటారు అట్లా? ఇంకెవరు అంటారా? నీ కోడలు అంటుంది నేను ఇంట్లో ఒక్క నిమిషం ఉండ, పైగా నన్ను కొట్టుతుంది కత్తుంది అమ్మ. నిన్ను కొట్టడానికి వచ్చింది అదే? దానికి ఎన్ని గుండెలు నిన్ను కొట్టడానికి? ఎంత ధైర్యం దానికి? నాకట ఎవ్వరు దిక్కులేరట, ఇది నా ఇల్లు కాదట. అది నీళ్ళు కాకపోతే ఎవరిల్లట దాని దట్న ఇల్లు? నేను అడుగుతా బా దాన్ని. ఇంకెప్పుడు పోతాం అంటుందమ్మా. నువ్వు బయట దానికే వస్తాడు, దాన్ని నిలబడతాడు నువ్వు. తినుకుంటా కూర్చుండుకుంటా ఏం పని పాట లేకుండా నా బిడ్డ మీదకి మర్రబడతాను వాయ నువ్వు. నీకు ఎంత ధైర్యమే నీకు? సరే ఎట్లా కనిపిస్తుంది నా బిడ్డ? ఆడబిడ్డ లెక్క కనిపిస్తలేదా నీకు? ఏమనుకుంటాను నువ్వు? నేనేమన్నట్టమ్మా? ఏమన్నావు? నేనేమన్నా అక్క? ఇప్పుడు నన్ను కొట్టలేవు ఇంతకు ముందు? నేను కొట్టినా. ఇటు చూసి మాట్లాడు, నా బిడ్డకెళ్ళి కాదు గిటు చూసి మాట్లాడు. దానికెళ్ళి ఎందుకు చూస్తావు? నేను కొట్టలేదు అత్తమ్మా. కొట్టదు నా బిడ్డ చెప్తాను నేర్చుకుంటా. నేను నిజంగానే కొట్టలేదు అత్తమ్మా. నా బిడ్డని దాన్ని అత్త ఇట్టుకోమంటున్నావా? ఈడుంటే నీకేమైతుంది? నీకేం కట్టమైతుంది? నీ అవగాహన కొంచెం తెచ్చి పెడతానవా? లేకపోతే నీ అవసరం తెచ్చి పెడతానవా? లేకపోతే నువ్వు కట్టని చేసి పెడతానవా? కైకిరి పోయి పెడతానవా? నా సొమ్మే కదా పెట్టేది, నా సొమ్మే కదా తినేది. నీ సొమ్మే ఎవరు తింటాడా? ఇంకొక ఇట్లా కాదు నీకు. నా కొడుకు వచ్చినాక చెప్తాను ఈ సంగతి ఎట్లుంటుందో, అప్పుడు చూస్తూ. ఇంకొకసారి నా బిడ్డలకు మర్రబడ్డా అనుకో, చీరు పోగులు వస్తామనుకుంటాను. అక్కడ చెప్తానవా పాపట? అంత మంచిదే బాబాయ్. ఎటు వచ్చావు మరి? ఇటు వచ్చిన బాబాయ్, చిన్న పని. దేని గురించి వచ్చావు? పైసలు అవసరం ఉన్నాయి బాబాయ్. పైసలా? ఒక 2 లక్షలు అవసరం ఉన్నాయి బాబాయ్. ఏమన్నా జర 2 లక్షలా? అయితే మొన్ననే అక్క పెళ్లి జరిగింది. అవునవును తెలుసు. వ్యవసాయం వల్ల కొద్ది నష్టం వచ్చింది. అవును బాబాయ్. ఎవరన్నా అడిగి చూస్తా. మరి గంత బాధ ఏమొచ్చింది నీకు? అక్క పెళ్లి చేసినప్పుడు జర బాగైంది బాబాయ్. అది ఫ్రెండ్స్ వాళ్ళకి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళకి ఇచ్చేది ఉంది. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, జర పీకల మీద ఉంది. అందుకని నేను అడుగుతున్నా బాబాయ్, నీ దగ్గరకు వచ్చిన. సరే సరే బాబు. అయితే నేను లేకుండా ఎవరి దగ్గర అడిగి జర చూడు బాబాయ్, జర చూడు బాబాయ్. చాలా సరే సరే మిత్తికైనా తీసుకొచ్చి నీకు ఇస్తా డబ్బులు. సరే బాబాయ్. సరే సరే పోయేస్తా బాబాయ్. సరే సరే బాబు. సరే సరే సరే. రాజనా
రాజనా రాజనా చెప్పు ఏంద్ర మరి ఎప్పుడు ఇంకటి వచ్చినావు? కొంచెం పని మీద వచ్చినా. ఏం పని చెప్పు. కొంచెం పైసలు అవసరం ఉన్నాయి, ఏమన్నా అయితే ఏ పైసలు ఇప్పుడు ఏం కావుతాం, నాకే మస్తు అప్పులు ఉన్నాయి. నాకు పైసలు ఇప్పుడు ఏం కావాలి చూడన్నా. ఒక లేవు నాకే మస్తు అప్పులు ఉన్నాయి అంటే పైసలు పడుతుంది. లేవు సరేనా? అవుదేమన్నా అంత మంచిగా అంత మంచిగానే ఇప్పటికైతే అన్ని మంచిగానే ఉన్నాయి. నేను కూడా నువ్వు లేవు మొన్న బావి పని అది అయిపోయిందా? అయిపోయింది. నువ్వు మొన్న నేను రాగా కూడా నీకు ఫోన్ చేసినా కానీ నువ్వు బండి మీద వెళ్ళిపోతున్నావు. సరే ఏమన్నా ప్రశాంత్ అన్న నమస్కారం. ఎట్లకి పొలం కాడికి వచ్చిన. ఏది మొన్న లొల్లి అయిందట, ఏం సంగతి? ఏమో లొల్లి అయిందని నచ్చింది. ఏం రోజులు కాలే, చిన్న ఇంట్లో అంతే ఇట్లా ముచ్చటే. ఎందుకు, దేని గురించి ఆ లొల్లి? కట్నం గురించే. అప్పుడు ఎంత ఇస్తాను ఒప్పుకున్నారు వాళ్ళు అప్పుడు ఒప్పుకోరు కానీ ఇప్పుడు ఇస్తలేరు. ఏం చేయాలి? అదే మొత్తానికి ఇవ్వలేరా? ఇయ్యలే, మొత్తానికి ఇవ్వలేమన్నా వాళ్ళ తమ్ముడు వచ్చి మాట్లాడి. ఇప్పుడు మీ మామయ్య వాళ్ళు ఏమంటారు? మీ వాళ్ళు ఇస్తా అంటారు, 10 రోజులు టైం అడిగిరు. అంతే. నువ్వేమన్నావు? నేనేమంటా సరే అన్న. సెడి చేసుకొని దానికి లొల్లి ఎందుకు? నలుగురిలోకి పోతే 4 ముంగట ఇచ్చేది పోతుంది. మరి ఒప్పుకున్నప్పుడు ఇయ్యద్దా? నేను చెప్తాను కానీ లొల్లిలు పెట్టుకోకూడదు. అది పిలిపించే రోజు బామ్మర్తిని రమ్మను. సరే, ఎందుకంటే బయట మంచి కూడా వెళ్ళి అడుగుతాను. కట్నాల గురించి లొల్లి పెట్టుకుంటే ఇచ్చేది మనం మొదలుపెట్టుకుంటే తప్ప ఏమన్నా బాయ్ ఉందా? ఇంకా 2-3 లక్షల కూడా ఎండలో పోయచ్చు. చాలా చాలు చాలు. అక్క ఏం చేస్తుంది? హక్కు ఉన్నది. మమ్మల్ని ఉండమంటావా? ఏం అర్థం చేసుకోవాలి? నువ్వు నన్ను అర్థం చేసుకుంటున్నావా? ఎండలో పోయి గింత సేపు వచ్చి కూర్చున్నా, కనీసం మంచి నీళ్ళని ఇచ్చినావా? ఇదేనా నీ ప్రేమ? ఆగో, నేను చూసుంటే తీసుకొచ్చి ఇయ్యపోదునా నీకు? అబ్బా ఏం ఆడదానివే. మా తమ్ముడు ఉన్నప్పుడు ఒక లెక్క మాట్లాడుతున్నావు, మా తమ్ముడు లేనప్పుడు ఒక లెక్క మాట్లాడుతున్నావు. చూసిన వారు తమ్ముడు, నువ్వు లేనప్పుడేమో పిల్లి లెక్క ఎగురుతుంది, నువ్వు ఉన్నప్పుడేమో నల్లి లెక్క మాట్లాడుతుంది. అమ్మో ఇది చిన్న ఆడిది కాదు. నేనుండా ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా నా అత్తగారింటికి వెళ్ళిపోతాను. నువ్వెందుకు అట్లా అంటున్నావు? నువ్వేమైనా చూస్తున్నా నల్లిగుడ్ల తన అంతా చూస్తున్నా. నడిపే ఇంతకి అగో నేను ఏం అనలేదు, నేను అనక ముందుకి వెళ్ళి ఇట్లా చెప్తారు. చూసిన ఎప్పుడు నా బిడ్డలు కట్ల పెట్టుకుంటాంది. ఎవ్వే పైసలు ఎవ్వే, మీ తమ్ముడేడి? ఎందుకు ఇట్లా అందరు కలిసి కొడతారు? నేను మనిషి లెక్క కనబడతలేనా? ఇంట్లో పని చేస్తలేనా? మీరు చెప్పినట్టు తింటలేనా? లేనొకటి చెప్పుకుంటే నా మీద నిందలు మోపుతారు. నేను అలా కొట్టే తిరిగి కనబడుతున్నా. చెప్పు, ఏమన్నా అంటే చాలు కట్నం కట్నం అనుకుంటూ మాట్లాడుతున్నా. నేను కొట్టక ముందుకే కొట్టిరని చెప్పిర్రు. మరి మా తమ్ముడు వచ్చి వేయింది నీకు చెప్పలేదా? మీ తమ్ముడు వచ్చి నాకు తెలిసే మాట్లాడి బయటనే మీ తమ్ముడు నాతోని తీసుకొచ్చిండు కొన్ని పైసలు. మా బాబుకు మంచిగా లేకున్నా కానీ అదే పైసలు తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చిపోయిండు. సగం చేస్తారా? మొత్తం తెమ్మని చెప్పినా కదా దానికి. నీకు ఇన్ని రోజుల నుంచి మంచి అర్థం చేసుకున్నావు. ఈ మధ్యలో ఏమైందో ఏమన్నంటే పైసలని నువ్వు కూడా తిరగబడతాను మీ వాళ్ళతో పాటు. అరే నేను ఇచ్చేకాడు ఇయ్యద్దా? తెస్తానంటే 10 రోజుల తర్వాత. 10 రోజులు అట 10 రోజులు. ఇంకెన్ని రోజులు పురకించుకుంటుంటావు? వాడిని గుప్పట్లు అంటారు. వాడు కట్టుకున్న కట్టుకోవద్దు అప్పులు మిత్రులు పెడతారా వాడికి? ఇంకెన్ని రోజులు అవుతారు? మీ బాబు మంచిగా అనుకుంటా. ఎందుకత్తమ్మా ఊరికి అట్లా అంటారు? నీ సంవత్సరానికి పట్టింపు లేదా? ఎప్పుడు అమ్మగారి పడేస్తావు? దీన్ని ఇట్లా కాదే, ఇంట్లోకి వెళ్ళకూడదాం. ఎందుకు ఇట్లా చేస్తాను? మన పెళ్లికి కూడా అంత బాకీలు కాలే. మీ అక్క పెళ్లి బాకీలు అయినందుకు మా పైసల గురించి అడుగుతున్నా. ఏమైనా నా బిడ్డ పెళ్లి బాకాలే, నీ పెళ్లి కాయింది బాకీ. ఎందుకంత అట్లా మాట్లాడుతున్నావు? ఏమన్నా ఆడపిల్లలు అంత బాకీ అవడానికి ఆడపిల్ల పెళ్లికి బాగా అవుతుంది కానీ మగ పిల్ల పెళ్లికి బాగా అవుతుందా? బిడ్డ పెళ్లికి నీ బాకీ లేకుండా కట్టుకున్నాను. నా పుల్లచ్చి నీ పెళ్లికి బాకీ చేసుకున్నాడు వాడు. అమ్మాయిగా నేను ఉండాలి, నన్ను మొత్తం నేను బతికనే బతికా. నువ్వు అసలు ఏడు నువ్వే నా తమ్ముడు నాకు పెట్టారు. అదే నీ కట్నం పైసలు తెచ్చి నాకు పోసినట్టు మాట్లాడుతున్నావేంటే? అమ్మా తమ్ముడు చూసినావా? నువ్వు ఏమంటే మా అక్క చేస్తా అంటుంది. నువ్వు నడు ఇట్లా నడు.
బిడ్డ కళ్ళు చల్లబడ్డాయి. ఎప్పుడు అవగారు అవగారు అవగారు. అత్తగారన్న పట్టింపు లేదు, కట్టెలు తెచ్చుకుంటారన్న ఆలోచన లేదు. అత్తమ్మ నాకు లేనే మా తమ్ముడు తీసుకొచ్చి ఇచ్చిండా. ఏడన్నా నీకు ఉండు గంగర పో. నడు విడిగా నడు. నేను ఎటు పోవాలి చెప్పు, నేను పోను. ఏడికంటే పో, మీ అయ్యకు ఫోన్ చేయి, అచ్చి తోలుక పంపాను. దొరకబాబాను. నేను పోను, మా బాబుకే మంచిగా లేదాడా, నేను ఏడికోతా. ఇట్లా వచ్చుకుంటూ ఉంటా, ఇంట్లో మాట్లాడుకుంటా. ఫోన్ చేసి చెప్పు మీ అయ్యని రమ్మను. కానీ దాని కథలు తమ్ముడు ఉన్నారా అమ్మా. ఏడో ఏడో లేనా బిడ్డ ఏమైందిరేమో టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు బాపు, ఏం లేదే. ఎందుకు టెన్షన్ పడుతున్నావు మరి? ఏం లేదు బాపు, ఏదైనా విషయం ఉంటే నాకు చెప్పురా. ఏం లేదు బాపు. ఏం లేదంటే ఏం విషయం చెప్పు. నీ అన్న నువ్వే బాధపడుతావు, నీ అన్న నువ్వే కుములుతున్నావు. ఈ తండ్రికి చెప్తే ఏమన్నా అదే బరువైతుందారా? అట్లా అట్లేం లేదు బాపు. నన్ను ఒట్టేసుకుని చెప్పురా ఏం లేదని. అట్లేం లేదు బాపు, ఏం లేదు బాపు. మరి ఏం లేదే అన్నాడు. భూమి కాయిదాలు కుదబెట్టి 3 లక్షలు తీసుకుపోయాను. అవేం చేసినావురా? ఆడు పక్క మాట బాబాయ్ దగ్గరకు పైసలు అడిగినావాట, ఇటు ఇంటెనక పెద్దనాన్న దగ్గరకు పైసలు అడిగినావాట. ఆ పైసలు ఏం చేసినావు, ఈ పైసలు ఏం చేస్తా అని అనుకుంటున్నావు? ఏ విషయంలో నాకు తండ్రికి చెప్తావా చెప్పవా? ఎందుకురా నీ అన్న నువ్వు బాధపడాడు? నాకు చెప్తేది నేను చేసేది నేను చేస్తా కదా. నావేనా ఒట్టేసినా కూడా నీకు చెప్పత్తలేదారా? ఎందుకు దాచుకుంటున్నాడు నీ మనసులా? అట్లా కాదే బాపు. అక్కను వాళ్ళ అత్తగారింటికాడ అత్తమ్మ బావ కలిసి అరుగోస పెడుతురట. మనం కట్న పైసలు ఇంక ఇచ్చే ఉన్నది కదా వాళ్ళకు. ఆ పైసల కోసం అక్కకు అన్నం పెడతలేరు, ఏం పెడతలేరు. మొన్న ఆ మధ్య నేను జూనికి పోయినా కదా, అరుగోసలు పెడుతుంది, ఆడ అరుగోసలు పడుతుంది అక్క. ఇవన్నీ విషయాలు నీకు చెప్తే నువ్వు తట్టుకోవు అని చెప్పి నీకు అసలే ఆరోగ్యం మంచి లేదు, బాధపడుతావు, మళ్ళీ ఏమన్నా అవుతుంది అని చెప్పి నీకు ఏం చెప్తలేనా బాపు. మన జాగ పైసలు కూడా కుదబెట్టి 3 లక్షలు బావులకే ఇచ్చొచ్చిన కట్నం కింద. అయినా కానీ ఇంకా కావాలన్నట్ట వాళ్ళకు. ఇంక ఇచ్చేది ఉంది కదా, మనం ఇంకా ఇవ్వాలి వాళ్ళకి పైసలు అన్నాడు. నేను అడిగితే ఏమన్నారా? భూమికాయలు తీసుకుపోయి 3 లక్షలు తీసుకుపోయి మా దోస్తుగానికి ఇస్తా అని చెప్పినావు. ఈ ముచ్చట అక్క కట్నం ఇచ్చేదని ఒక ముచ్చట నాతో చెప్తే అయిపోతుండగా. కాదు బాపు, నీకు అసలే ఆరోగ్యం మంచిగా ఉండలేదు, మళ్ళీ ఏమన్నా అవుతుందేమో అని నాకు భయమే. నేను చెప్పలేదు బాపు. నా ఆరోగ్యం గురించి పక్క పెట్టరా. నా ఆరోగ్యం ఏమైంది మంచిగా ఉంటుంది. అక్కడ అక్క బాధ కన్నా నాకు ఆరోగ్యం ముఖ్యమారా నాకు? గట్లంటే బాపు, నీ ఆరోగ్యం ఎంత ముఖ్యమో అక్క జీవితం కూడా నాకు అంతే ముఖ్యం కదా. అందుకే మన జాగ పైసలు కుదబెట్టి 3 లక్షలు వాళ్ళకి ఇచ్చిన. ఇంకా 2 లక్షలు తక్కువ పడితే మన బాబాయ్ని అడిగినా, ఇంటర్గా పెద్దనాన్ని అడిగినా ఏడే ఉడతలేవు బాపు. ఆ పైసల కోసం కూడా అక్కని టార్చర్ పెడుతురంట. అరే మనం పోదాం పారా. నేను అక్క నుండి బావ కాళ్ళు పట్టుకోనైనా కానీ బతిలాడుకుంటారా? నీకెందుకురా బాధ? నేను ఉండే కదా, నడిపోందా. ఒక్క మాట చెప్పకుండా నువ్వు ఎందుకు రైతు బాధ పెడతావు? అమ్మా అమ్మా ఏమైంది? అమ్మ ఎట్లా అవుతుంది? ఎందుకు అమ్మ అంత కళ్ళు తిరుగుతున్నాయి అమ్మ. ఎందుకు కక్కుకున్నావు? ఎందుకు కళ్ళు తిరుగుతారే? డాక్టర్ని రమ్మంట, చూడమంటదా. తమ్మునికి ఫోన్ చేస్తే వస్తాడు. ఏమైంది బిడ్డ? ఇప్పటిదాకా మంచిగానే ఉంటే కాదే, ఇప్పటికిప్పుడు గట్ల కక్కుకుంటివి. ఏం లేదమ్మా. ఫోన్ ఏడున్నదో డాక్టర్ కన్నా ఫోన్ చేద్దామంటే. అద్దు తీయమ్మా. ఎందుకు? అవునా? ఎంత మంచి ముచ్చట చెప్తున్నాడు. అల్లుడికి ఫోన్ చేయిపో అమ్మా. ఈ ముచ్చట చిన్నోనికి చెప్పాలి. ఏడున్నాడో ఏందో. ప్రశాంత్ రాబిట కూసా. ఏమైంది ఇంత సంతోషంగా ఉన్నావు? నువ్వు మేనమావ కాబోతున్నావు రా. అవునా? ఏమైందో ఏందో. ఇప్పటిప్పుడు మంచుకున్నది, ఇప్పటిప్పుడు అడ్డం పడ్డది. ఏమద్దు కానీ డాక్టర్.
ఏమైంది బిడ్డ దెబ్బ తాకుతుందా? ఏం కాదు ఏం కాదు ఏం కాదు అమ్మా ఏం కాదు. ఎందుకు అక్క చూసుకోకుండా పోయినావు అమ్మా అప్పుడే సంబరపడ్డాము అప్పుడప్పుడు కింద పడ్డావు చూసుకుంటేమో అక్క ఏమోనే అన్నకు ఫోన్ చేస్తాం అన్నట్టు పోయినో లేదో ఏమో నెట్టినట్టు అయిందే అంత నా తలరాత ఇప్పుడు కాలుకి తాకిందో ఇప్పుడు ఏమవుతుందో ఏమో ఈయన అటే వేయండు డాక్టర్ కోసం అని అక్క నువ్వేం బాధపడకక్క నేను జెండు మా పెడతా డాక్టర్ వచ్చేసరికి తగ్గిపోతుంది మెల్లగానే అక్క అక్క ఏంటిదే లే అక్క గోళీలు వేసుకుందాం లే మెల్ల కూర్చో కాలు మెల్లగా ఇగో పట్టుకో ఇగో ఇగో ఏమైనా నొప్పి తగ్గిందా అక్క కొంచెం పర్లేదే సరే అక్క నేను ఇంట్లో పెడతా కొద్దిసేపటి నడిపిస్తా సరేనా కాసేపు కూసాయి లేదక్క నువ్వు కొంచెం నడిచినావు అనుకో కాలు అలకా అవుతుంది గట్లా సరేనా కూర్చొని ఇంట్లో పెట్టేసి వస్తా మెల్లగక్క దాని మీద గట్టిగా అడిగి వేయకు నొప్పి లేస్తుంది నాకు మళ్ళీ అటు సైడు అక్క అక్క ఇగో రాత్రికి గోళీలు ఉన్నాయి కదా ఇది తిని వేసుకుందు బట్ ఏమైంది అక్క ఇగో మన నేను పెడతా పట్టు ఏమైంది అక్క ఎందుకు ఎడుతున్నావు అక్క ఏడకు మౌని నా మీద కోపం ఏం లేదా అని నాకెందుకు ఉంటుంది అక్క కోపం మొన్నటిదాకా నా పిచ్చి మూర్ఖత్వంతో నువ్వు తినే అన్నం కూడా లాక్కున్నా కదనే అయినా నా మీద నీకు అంతెందుకు ప్రేమ అక్క మీరు అప్పుడు ఎట్లున్నారో ఏమో నాకు తెలియదు ఏ ఇంట్లోనైనా లొల్లిలు జరుగుతాయి నాకు కూడా గట్లనే అనుకున్నా కానీ ఇప్పుడు నన్ను అర్థం చేసుకున్నావు కదా నాకు అక్కడికే సంతోషం అక్క నువ్వు బాధపడకక్క నాకు ఒక అక్క లాంటి దానివి అన్నం తిను నీ విలువ నాకు దెబ్బ తాకితే కానీ అర్థం కాలేదే నన్ను క్షమించే అక్క నువ్వు వయసులా పెద్దదానివి నువ్వు నాకు చెప్పాలా కానీ నువ్వు ఇట్లా బాధపడద్దు ఏడవద్దు సరేనా ఏడవకక్క అవురా కొడుక మీ బామ్మది 10 రోజులు తెచ్చిస్తానే పైసలు 10 రోజులు వాయా 15 రోజులు ఇప్పటికి 20 రోజులు కాబట్టి ఈ వరకు దేకపాయ రాకపాయ మరి ఏం సంగతి రా అవునే ఆడ తెత్తా అన్నాడు ఇంకా తేలేడు 10 రోజులు దాటిపోతుంది ఈ పాటికి దాటింది 20 రోజులు అవుతుంది వరకు జాడలేదు పత్తలేదు మరి వాడు పత్తలేదు ఇది కూడా సపోర్ట్ చేస్తలేదు మరి ఏంది కథ నేను ఇంట్లోకి నువ్వు ఎత్తనే ఆడత్తాడు అట్లా అయితే పైసలు లేకపోతే రావు నడు అవునిక లేవే లేవు వీడేం చేస్తున్నావే అదే కట్టు కడుతున్నా ఏం చెప్తాను నా బిడ్డకి నూరు పోతాను ఇక కట్న పైసలు ఎగ్గొట్టచ్చా అని నా బిడ్డకు నూరు పోతాను ఇక అట్లా నా కొడుకు కూడా 100 రూపాయలు ఇక ఇద్దరు నిధికు వేసుకో నన్ను ఒక్కటి చేసి ఇక మంచిగా అదిగా ఎప్పుడు ఇస్తారే పైసలు ఎప్పుడు ఇస్తారు అదే ఏమైందనరా ఎందుకు నీ తమ్ముడు పైసలు ఎప్పుడు ఇస్తా అన్నాడే 10 రోజులకి ఇస్తాను 10 రోజులు ఏంది 15 రోజులు ఇప్పుడు 20 రోజులు అవుతుంది ఇంకెన్నడు తెస్తాడా పైసలు ఎప్పుడు ఇస్తారే ఇచ్చిన టైంకి తెలియదా మీ తమ్ముడికి పుట్టిండే ఇప్పుడు మళ్ళీ మంచుకుని ఇప్పుడు మళ్ళీ దాంట్లో ఎక్కువైనావు అది మంచిదే కొంచెం అర్థం మాట్లాడుతున్నా నీకేం తెలియదు నువ్వు కూర్చో ఇంటికి ఫోన్ చేసిన ఫోన్ కలుతలేదు ఎందుకు ఇట్లా అబద్ధాలు ఆడుతున్నావు నేనెందుకు అబద్ధం ఆడుతున్నా మా బాబుకు మంచిగా లేదు అయినా నేను తీసుకొస్తాను అరే ఎన్నిసార్లు చెప్తావు ఇట్లా చెప్తా అర్థమైతే నువ్వు ఇంట్లోకి రాయే దేనికి తెలియదు నువ్వు పోయే
నడిపే నువ్వు ఇంట్లోకి నడు. నువ్వు నడువు. మౌని నువ్వు ఇంట్లోకి రాయే. మా బాబు వేస్తాడు. మా తమ్ముడు ఏం మాట. అదే తింటారు కదా నువ్వు ఇదే పో. అరే తమ్ముడు పోయే అసలు ఇంట్లోకి రా. ఇంకేమైందా? ఇవాళ రోజులనే. అక్క నీ వెళ్ళే నువ్వు పోయి కూర్చోపో. నువ్వు బాగమ్మా. ఏయ్, మౌని నువ్వు నడు, రాయే. నడు. నడువే నడువు నువ్వు. పోరిదా అరే నేను చెప్పేది ఏంట్రా? ఏమి నాలే అది కాదురా, దాన్ని తోలుకరాపోరా, అది మంచిదరా, కొంచెం అర్థం చేసుకోరా. నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో, తోలుకరాపోరా దాన్ని. ఎన్ని రోజులు ఆగుతారే? ఎన్ని రోజులు ఆగమంటావు చెప్పు. అరే పాపం రా, నేను చెప్పేది ఏంట్రా, పోతావానికి పైసలు లేవదా? కట్టిన పైసలు ఏవో దానికి వంతు వస్తారా? నీకేం పర్లేదు అన్నాడు ఇట్లకు. నువ్వెందుకు ఇట్లా మారినవే నాకు అర్థమైతే లేదు. దీనికి ఏమో పెట్టిందిరా, మంద మాక పెట్టింది, అది అందుకే దానికి మరిగిందిగా. మంది లేదు ఏం లేదు కానీ నువ్వు ప్రతి దానికి ఇచ్చేస్తావేందే? అగో మరి నిన్న నాకు మంచుకుంటూ ఇవాళకి ఇట్లా ఎందుకు చెప్తాను? అరే నిన్న మొన్న అదేంటో నాకు అర్థం కాలేదే, కానీ అదేంటో ఇలా నేను పూర్తిగా అర్థం చేసుకున్నా కాబట్టి దానికి గది లెక్క ఏంటిది అర్థం చేసుకున్నావు తెలుసా? ఏదో మంద మాక రుద్దింది, అందుకే దాన్ని అర్థం చేసుకో. ఇక మాకు కూడా రుద్దురు, మీరు ఇద్దరు ఒకటై. అరే తమ్ముడు అది అట్లనే కొడుతుంది అమ్మ, కానీ నువ్వు అట్లా కాదు. మాట ఇన్రా. ఏమి నాలే అది అన్నీ తప్పు ఉందా మరి? కరెక్టే అంటుంది కదా. అరే నువ్వు లేనిపోని మాటలకు పోయి సంసారం నాశనం చేసుకోపోరద్దని పోంతి అది పోతేనే పైసలు వస్తాయి. నువ్వు సపరేట్ కూకోబిడ్డా అన్నాడు. ఉంటే తర్వాత మాట్లాడుకుందాం రా, నువ్వు కొద్దిగా తోలుకురాపోరా దాన్ని. నేను ఎట్లా పోయి తోలుకురావాలి? వాడు తోలుకరాడు, నువ్వు సపరేట్ కూకో. పోతా సకాన్ని ఎంత నువ్వు మా మధ్యలో నువ్వు రాకు. బాయ్ ఇంట్లో బాగుందా? మా తమ్ముడు వినేటట్లేడు, మా అమ్మ కూడా వినేటట్లేదు. కనీసం ఈయనన్నా ఇగళ్ళనో రేపు వస్తే మంచిగుండు. ఏదో ఒకటి చెప్పి మా తమ్ముడిని కనీసం నచ్చేపి ఆ సంసారం చక్కదిద్దాలి. ఇది ఏడు దాకా పోయిందో ఏమో. ఎందుకు దేవుడా నన్ను ఇంకొంచిన భూమి మీద? ఈ దరిద్ర మోకానికి వచ్చిన కష్టాలు చేపట్టి మా పాప ఏమైతాడో అర్థమైతే లేదు. నా గురించి మా బాప అన్ని కష్టాలు పడతాడు. ఇప్పుడు నేను ఇంటికి పోతే మా బాబుకి ఏమన్నా అయితే ఎట్లా? మా తమ్ముడు ఒక్కడైపోడా. నేను పోనీ ఇంటికి పోను. బాపు బాబు ఏమైంది రేపు బయటకి ఎందుకు వచ్చినావు? ఏం కాలే బాబు. మరి ఎటు పోతున్నావు రేటు? ఎట్లా దుకాణంలోకి పోతాననే. ఏమైందక్క గిడంతా ఉబ్బినట్టు దెబ్బ తగిలినట్టు? ఏమైందిరా? ఇక్కడన్నారా కూర వండదంటే నూనె పడ్డది. ఏం కూర అంటే నీ మూడు పడ్డది? ఎందుకు నాకు అబద్ధాలు ఎందుకు చెప్తున్నావురా నువ్వు? నాకు తమ్ముడు అన్నీ చెప్పిండు, నువ్వు ఎందుకు ఇట్లా అబద్ధాలు ఆడుతున్నావు? ఎందుకు ఎడుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు బిడ్డ? ఈ బాబు లేడు అనుకున్నావా? ఈ బాబు చచ్చిపోయాడు అనుకున్నావా? నాకెందుకు చెప్పలేదు? చెప్పు బిడ్డ. ఏనాడు కూడా నీ కట్టి నీరు నేను బయటకు చూడలేదు. నువ్వు ఎందుకు ఇంత బాధపడుకుంటావు? లోపల ఎందుకు దాచుకుంటున్నావు? బాబు ఇప్పటికే పానం మంచిగా లేదు. నేను ఒకసారి వచ్చినప్పుడే తమ్ముడిని తోడు ఆపరేషన్ గురించి మాట్లాడతాడు. నాకేం చేయాలో ఏమర్థం కాలే. నేను సచ్చిన బతికినా మంచిదే కానీ నా పాపకి ఏం కావద్దు, నా తమ్ముడు ఒంటరుడు కావద్దు అనుకున్నానే. అందుకే నేను నీకు చెప్పలేదు. నా బిడ్డ కన్నా నా పాలన ఎక్కువ కాదు బిడ్డ. నువ్వు మంచిగా ఉంటానే నేను సంతోషంగా ఉంటా బిడ్డ. బాబు నేను ఇన్ని రోజుల నుంచి ఎప్పుడు చెప్పలే. నేను మన ఇంటికి వస్తేనే దాకా మన ఇంటికి మనం పోదాం. ఎన్ని రోజులు నేను చూసిన బాపు ఇంట్లో బావోళ్ళు అక్కను ఎంత ఇబ్బంది పెడుతుర్రు. ఇప్పుడు పొయ్యి మీద దెబ్బలు కూడా పడుతున్నాయి. అక్క వస్తా అంటుంది, తోలుకుని పోదాం కదా బాపు. పోదాం తోలుకుని పోదాం అక్కను. మన అక్క మనకు బరువా? పాక మన ఇంటికి మనం పోదాం. నేను ఆగురా. ఆడపిల్ల అన్నప్పుడు పండుగలకో పబ్బాలకో వచ్చి ఉంటే మంచిగా, కానీ నువ్వు వచ్చి ఇంటికాడ ఉంటే బిడ్డ నలుగురు ఏమనుకుంటారు? నీ ఏ విషయం అయినా కూడా నేను అల్లుడిని అడుగుతాబా. నీకెందుకు బాధ బిడ్డ? నేనున్నా కదా.
ఏంద్రామో బావా బావా అని పిలుస్తాను. వచ్చినవా ఇక అయ్య నెంబర్ పెట్టుకో, తమ్ముడు నెంబర్ పెట్టుకొని. కొంచెం అన్న ఏమనిపిస్తలేదు, కట్నం అయితే తెచ్చులేదు కానీ నెంబర్ పెట్టుకొని వచ్చినావా? ఏదమ్మా అసలు మీరు మనుషులేనా? ఏదికి దెబ్బలేని మా అక్కకు? ఆగ్రాను నేను మాట్లాడతా. అల్లుడు ఏందా ఈ దెబ్బలేంది? చంపుతావా? చంపువా? చంపపోతే మరి పైసలు ఇస్తాము. ఏమని మేము అన్నామా? కొడతావా మరి? పైసలు అయిపోతే టైంకి ఇస్తా అని తెలియదా నీకు? మరి కొద్ది రోజులు ఒప్పుకోబట్ట అయితా. మీకు కూడా కొన్ని రోజులు టైం మీరు మొన్ననే పైసలు ఇచ్చిపోయినాయి కదా. ఇస్తాము పైసలు. ఎప్పుడు ఇస్తారు? ఎన్ని రోజులు ఆగమంటారు? ఎన్నేళ్ళే? ఎన్నేళ్ళు అవుతుందా? ఇస్తామనగా ఇస్తానా మాట మర్చిపోతామా? ఎన్నిటికని ఇస్తాము అక్క. 10 ఏళ్ళు ఎందుకు? కొద్ది రోజులు ఒప్పుకోవట్టు. కొద్ది రోజులు ఒప్పుకోవట్టు అక్క. కాదమ్మా కట్నం పైసలు ఇచ్చామని చెప్పి ఇట్లా కొడతారా? దెబ్బలు ఎట్లా అనిపిస్తున్నాయో? ఇంట్లోకి వెళ్ళి నువ్వు ఎత్తనే పైసలు ఎత్తారు మీరు. అరే తమ్ముడా నువ్వు ఆగురా, వచ్చింది కదా ఏదైనా ఉంటే లోపల మాట్లాడుకుందాంపా. నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా? నాడు దాన్ని తీసుకోలే. నడవే నువ్వు ఇంట్లోకి అమ్మ నువ్వు నడవే ఇంట్లోకి నడు. ఫస్ట్ నీ కాలు అసలే మధ్య లేదు. నాడు ఆగురా, నువ్వు దీన్ని తోలుకొని పోదాం లోపలికి. కొద్ది రోజులు ఒప్పుకోబట్ట ఇస్తా పైసలు. నువ్వు ఇంట్లోకి వస్తావా దాన్ని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టవా? రెండే ముచ్చట్లు అక్క. కొద్ది రోజులు ఒప్పుకోబట్టు ఇస్తా అంటున్నా. ఆగన్నా ఇంకెన్ని రోజులు ఒప్పుకోబట్టాలో నువ్వే చెప్పు. మరి నేనే నీ కాళ్ళు మొక్కన్నా? అద్దక్క నేనే నీ కాలు నేను ఆడపిల్లలు ఇచ్చిన కాడ మీ కాలు నేను మొక్కాలి. మా కాలు ఎన్ని రోజులు ఒప్పుకోడతాడు? వాడు కట్టుకోవద్దు అప్పులు. చెప్పు మరి. అక్క కట్నం అంటున్నావు. నా బిడ్డను ఎంత చంపుతావా పైసల గురించి? పైసలు ఇవ్వగలుగుతా రేపు ఇస్తా అక్క. కొద్ది రోజులు ఆగు. నీకు కూడా ఒక ఆడపిల్లన తల్లివే కదా అక్క. నా బిడ్డ నీ బిడ్డ లెక్క కదా. నేను ఇయ్య అన్న అక్క. ఇస్తా కొద్ది రోజులు ఒప్పుకోవట్టు. నేను కూడా ఒక ఆడపిల్ల ఉన్న తల్లినే, కానీ నీ లెక్క చెప్పించుకోలే. నా బిడ్డని ఇచ్చిన కాడ పైసలు ఎప్పటి పైసలు అప్పుడే ఇచ్చేసిన. ఇన్ని రోజులు ఆపలే. నువ్వు కూడా నాకు చెప్పడం అయినవా? అమ్మాయిగా ఊకాయే సార్లు నువ్వు చెప్పిన కాడికి అని దీన్ని తీసుకొని నా ఇంట్లోకి. నువ్వు నా బిడ్డ అని చెప్పుకోవడానికి నాకు సిగ్గున్నది. అక్క కొద్ది రోజులు ఆగు. నా ఇన్ని రోజులు నా పానం మంచిగా లేక నీ పైసలు తేలి. కొద్ది రోజులు ఒప్పుకోబడితే నీ పైసలు మీకు ఇస్తా అక్క. మీ రుణంలో నేను పడిపోనక్క. ఎన్ని రోజుల నుండి చెప్తున్నావు? కొద్ది రోజులు అనుకుంటా. అల్లుడు కొద్దిగా ఒప్పుకోబట్టు. ఆగురా, నువ్వు ఎన్ని రోజులే చెప్పబట్టి నువ్వు నీ కొడుకు ఎన్ని రోజులు చెప్తారు? కొద్ది రోజులు అంటే నా కొడుకు అప్పులు అక్కడ కట్టుకోవద్దా? మాకు ఇజ్జత్ పోతలేదా? ఆడ ఆగుతాడు అప్పులాడు. చెప్పు మరి నువ్వేనా చెప్పు. ఎవరైనా ఆగరక్క. కొంచెం ఒప్పుకోబట్టు. నేను ఇస్తా అంటున్నాగా. మొన్ననే పంట అమ్మినా. ఆ పైసలు వచ్చినాక మీకు ముట్ట చెప్తా. ఇంకెన్ని రోజులు వస్తుంది? ఈ పంట ఆ పంట ఈ పంట ఇదే పని మీకు చెప్పురు మరి. ముట్ట చెప్తా అక్క. ఇప్పుడు కొంచెం ఒప్పుకోబట్టు. సప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాక శవం మీద కప్పడానికి మాట్లాడుతున్నావు. అయ్యా కొంచెం ఒప్పుకోబట్టు. ఇస్తా అంటున్నాగా. కొద్ది రోజులు ఒప్పుకోబట్టయ్యా. మరి ఇస్తా అంటే ఈ టేపో నాడు. ఇస్తేనయ్యా పైసలు రాగానే మీకే ముట్ట చెప్తా. అత్తమ్మ మా బాబు చెప్తాడు కదా ఇన్ని రోజులు అంటే మా తమ్ముడు వచ్చి చెప్పిపోయింది. కానీ ఇప్పుడు మా బాబు ఇంటి దాకా వచ్చి చెప్పిపోతాడు కదా. ఒక్కసారి ఆగు. పంట అమ్మిండట తీసుకొచ్చి ఇస్తాడట. నీ కాలు మొక్కుతా అత్తమ్మ. బిడ్డ నువ్వు మొక్కుడు ఎందుకు? నేను చేయించిన తప్పుకు నేనే శిక్ష అనుభవించుకుంటా. నేను ఇస్తాను అల్లుడు బాగా నీ కాలు మొక్కుతా. సరే కొద్ది రోజులు ఒప్పుకోబట్టయ్యా. ఎన్ని రోజులు ఒప్పుకోబట్టు? అక్క కొద్ది రోజులు ఒప్పుకోబట్టు. పంట పైసలు రాగానే ఇచ్చేస్తా. సరే ఇప్పుడు నేను చెప్తున్నా 15 రోజుల వరకు పైసలు తెచ్చేయలేదనుకో నేను ఏం చేస్తానో నాకే తెలియదు. కొంచెం చెప్తాను మాట పైసలు అక్క ఇస్తా. అల్లుడు కొంచెం ఏం చూస్తాను నల్ల ముఖం వేసుకొని నడువు లోపలికి. ఇక్కడ అట్ట దైద్రబుద్ధి దొరికింది నాకు. సిరి బా మంచిగా మంచిగా ఇక్కడ వస్తున్నా. పొద్దున్నే రావద్దా? ఎండ కొడుతుంది. లేట్ అయింది బాగా. ఇంకా ఇంటికాడ అందరు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నారే. లేరా అత్తమ్మ ఇట్లా లోపల ఉన్నారు.
నేనే వాటికి ఇక్కడ టైం పాస్ అవుతుంది అని కూర్చుంది. తమ్మకి అందరు మంచిగా ఉన్నారా ఇంట్లో? మంచిగానే ఉన్నారే. నువ్వు హాస్పిటల్ చూపించుకున్నావా? చూయించుకున్నాం. మొన్న తమ్ముడు తీసుకోవేండి బావ. ఏమన్నారు? మంచిగానే ఉందన్నారు. సరేనే. ఇంకా పొద్దున్నే రావద్దా? ఇంత ఎండకి ఎందుకు వచ్చినావు? అత్త అనుకున్నా కానీ ఇక్కడ బస్సులు దొరకలేదు. ఎట్లా అయిందో చూడు. పా అన్నం తిందుపా. బావా ఎప్పుడు వచ్చినా బావా? ఇప్పుడే వచ్చిందా? అంత మంచిదేనా? అంత మంచిది. అంత మంచిదా? నా ఇంట్లోకి ఉందా? ఇప్పుడే వచ్చినా కూర్చున్నా. ఇంట్లోకి ఉందా? ఏమైంది? మొన్న కడప కట్టుకొని పడ్డాయి బావా. అది గట్టెట్లా పడ్డవే? చూసుకుంటున్నాడు మెల్లగా. అసలే నువ్వు అట్టి మనిషి కూడా కాదు. ఫోన్ చేస్తావని వచ్చినప్పుడు పడ్డా. కాదే, జాగ్రత్తగా ఉండాలి. ఈ పడ్డ విషయం నాకెందుకు చెప్పలే చెప్పు. నువ్వు టెన్షన్ పడతావని చెప్పలేదు. ఏం టెన్షన్? నువ్వన్న ఒక మాట చెప్పవారా నాకు? చెప్దాం అనుకున్నా కానీ నువ్వు బాధపడతావని చెప్పలే బావా. సరేపా. అమ్మ లేదా? ఉన్నా ఇంట్లో. బాగా తాకినట్టుందిగా. అన్ని ఇవ్వే పనులు నీ ఇంకా ముందు చూసుకోవు. అమ్మా బాగా వచ్చింది దాయే కూర్చో. తిన్నారా మీరు? మౌనికి ఎటువంటి కనబడతలే? అంటే ఈయన ఉన్నట్టుంది అత్త. అమ్మ నేను చికెన్ తీసుకొని వస్తా. సరే. ఎప్పుడు ఎందుకు అవన్నీ? సరేనే. అమ్మ బాబు మంచుకున్నారా? మంచిగా వస్తామ్మా. మంచి సరే. తిన్నామని అన్నా. ఏం కూడా లీవులు ఇచ్చిరా? నువ్వు లీవ్ పెట్టుకొని వచ్చినవా? లీవు దొరకలేదమ్మా. బలి పెట్టుకు ఒక 2 రోజులు పెట్టుకుని వచ్చిన. ఇంకో 2 రోజులు పెట్టుకుంటే అయిపోవాలి. 8 రోజులకి ఇటే ఉండు. ఉందాం అనుకుంటే లీవ్ దొరకలేరు. ఎక్కువ వాళ్ళు లేరు డ్యూటీ చేసేటోళ్ళు. ఇదే ఫోన్ చేసినా కానీ మనసులో పడతలేదు. ఒకసారి చూసిపోదాం. ఆగో అన్న, ఎప్పుడు వచ్చినవే? చెల్లె ఇప్పటికే వచ్చిన చెల్లె. నువ్వు వేనవాట కదరా? ఇగో కూరల కళ్యాణ కోసం బయటికి. అవును, ముఖానికి ఏమైందిరా? గీదా ఇది కూర అంటే నూనె పడ్డది. అయ్యో జాగ్రత్తగా చూసుకుంటే చేయాలి కదా. ఇక అంతే గాని అన్న దాన్ని నీళ్ళు ఇస్తుందా? ఇంటికాడ అందరు మంచిగా ఉన్నారా అన్న? ఏమైంది? ఎట్లా బయట వేసిన బాబు. పొద్దుగా లేచిపోయాను. అవును. ఇవ్వరానక రాకపోతే ఇప్పుడు వస్తుంది. తిన్నావా? నువ్వు తిన్నావా? ఏం తిండిరా? నా తిండి పెడతాను. ఏమైంది గట్ల అంటున్నావు? అక్కకు ఆడ కట్నం ఇచ్చేది ఉండే, ఒప్పుకొని అత్తిమి. అవును. వాళ్ళకి పైసలు ఎక్కడికి ఇస్తావురా? దానికోసమే బాబు అటు ఇటు మా దోస్తుల దగ్గరికి పోతున్నా, తిరుగుతున్నా, వాళ్ళని వీళ్ళని అడుగుతున్నా. దానికోసమే పొద్దున పోతున్నా. ఏం దోస్తుగాలని అడుగుతున్నావురా నువ్వు? నేను అడుగుతానే నాకు ఎక్కడ పైసలు కుడతలేవు, నీకు ఎక్కడ కుడతాయిరా? నీకు అడుగుతున్నా బాబు, దోస్తుగాలని అడుగుతున్నా. ఏమోరా నీ దోస్తుగాలని అడుగుడేందో నీకు లెక్కేందో నాకు ఏం మనసున పడతలేదురా. కొంచెమన్నా రందున్నదిరా నీకు. అప్పుడు ఆ పొద్దునగా కాగితాలు తీసుకుపోయి ఎవరి దగ్గర కుదరబెడుతుంది, పైసలు తీసుకుపోయి ఎవరికో ఇస్తుంది. ఇప్పుడు వాడు వచ్చి ఇంటి ముంగడికి వచ్చి పైసలు అడిగితే వానికి ఏమిస్తావు? చెప్పదాం బాబు, ఏదో నాకు సమాధానం చెప్తుంది బాబు. నేను ఏం సమాధానం చెప్తావురా? ఆ పైసల కోసమే తిరుగుతున్నా నేను. ఏమోరా నువ్వు ఆ పైసలకు తిరుగుతున్నాడు ఏడికి తెస్తావో ఏం కథనం నాకైతే అర్థమైతే లేదు. ముచ్చట బాపు నువ్వేం రంది పడకు బాపు, నేనున్నా కదా. ఎట్లా అంటే పెట్టి నేను సెట్ చేస్తుంది బాపు. వాళ్ళ వీళ్ళని అడిగిన 2-3 అడిగితే కూడా వాళ్ళు ఏమన్నారు, అయితే చేస్తామని చెప్పేసి అని అన్నారు. దానికోసమే తిరుగుతున్నా బాపు. నువ్వు రందేం పడకు, టెన్షన్ ఏం పడకు. నేను ఉన్నా కదా, నేను ఉన్నాక నీకేం బాధ? ఏం చూసుకుంటావురా నువ్వు? మొన్ననే వాళ్ళ ఇంటికి పోయి కాళ్ళు గడుపులు పట్టుకొని బతిరాడాల్సిన కొద్ది రోజులు ఆగురు పైసలు ఇస్తా అని. వాళ్ళకి ఎన్ని రోజులు ఆగుతారా బాపు? అసలే నీ పానం మంచిగా లేదు బాపు. నేను చూసుకుంటా కదా. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు? నా పానానికి ఏమైందిరా? మంచిగానే ఉంది. ఏడుస్తున్నావు చెప్పు? నేను ఉన్నా కదా. అరే ఏమైందని చెప్పు. నువ్వు అక్కడ అక్కకంతా బాధపడుతుంది. నేను నా మనసు ఎట్లా నిమ్మనం ఉంటుందిరా బాపు. నేను ఉన్నా, నువ్వు టెన్షన్ పడకు. అసలే నీ ఆరోగ్యం మంచిగా లేదు, నువ్వు ఏడోకు, నువ్వు బాధపడకు నువ్వు బాపు. ఏదో బాపు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు? అక్క బాధపడుతున్నా మనసు ఒప్పుకుంటలేదురా బాపు. నువ్వు ఏడవకే, నీ ఆరోగ్యం అసలుకే మంచిగా లేదు. నీకు ఇట్లా చేస్తావని చెప్పి నీకు ఏ విషయం చెప్పలే ఇన్ని రోజులు. ఏమోరా నువ్వు చెప్పలేదు కూడా ఎడికి తెస్తావు నాకు అర్థమవుతలేదు. నేను ఉన్నా కదా, ఏం రంది పడకు నువ్వు. సరేనా? ఫస్ట్ నువ్వు బంద్ చేయి, ఏడ్చుడు బంద్ చేయి.